చదువు రావాలంటే అక్షరాలు దిద్దాలి. బ్రతుకు మారాలంటే దేవుని యొద్దకు రావాలి. పుట్టిన ప్రతి మనిషి మార్పుకు అర్హుడైనప్పుడు అది నీకు అవసరం లేదంటూ పరిపక్వమైన పాపపు జీవితాన్ని మరణానికి చేరువ చేస్తున్న మానవ అజ్ఞానాన్ని ప్రశ్నించి వారి మనోనేత్రాలను వెలిగించే మహోన్నత ప్రయత్నమే మానవజాతి పవిత్రమా, దిద్దుబాటు అసహ్యమా? మానవజాతి పవిత్రమా, దిద్దుబాటు అసహ్యమా అనే బ్రతుకును సరిదిద్దే బహిరంగ సభలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ 2వ రోజులో మేము నేర్చుకునబోయేటువంటి సంగతులన్నింటినీ మీ పరిశుద్ధ ఆలయము నుండి మా అందరికీ అనుగ్రహించమని కోరుకుంటున్నాం. గత దినాన మీరు దయచేసినటువంటి మాటలు అనేక మంది మనుషులను మీ వాక్య మార్గంలోనికి తీసుకుని వచ్చాయి. వాటికి కొనసాగింపుగా చక్కని సంగతులు ఈ రాత్రి వేళ మాకు ఈ సమయమున అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన పరలోకమందున మీ సన్నిధికి చేరుస్తున్నాం తండ్రి. ఆమేన్. 2వ రోజులోనికి అడుగుపెట్టినటువంటి మీ అందరికీ ప్రభు పేరిట మరొకసారి వందనములు తెలియజేస్తున్నాను. చిన్నపిల్లల నోట చక్కని సంగతులు మీరు విన్నారు. దృశ్యముల రూపంలో దేవుని యొక్క జ్ఞానాన్ని మీరు చూశారు. బహుశా మీ జీవిత కాలంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని మీ కళ్ళారా చూడటం, మీ చెవులారా వినటం ఇదే ప్రథమం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సమాజంలో మనుషుల మధ్య ఇటువంటి జ్ఞానం లేదు. ప్రియులారా, కాలం గడిచిపోతూ ఉన్నది. అప్పుడే మనం 3 రోజుల సభలలో 2వ రోజులోనికి వచ్చేసాం. అది కూడా ముగింపు ఘట్టంలోనికి వచ్చేసాం. కనుక త్వరగా గతిస్తున్నటువంటి ఈ కాలంలో ప్రతి సంగతిని అర్థం చేసుకోవటానికి, దానిని మీ బ్రతుకులలో అన్వయించుకోవటానికి మీరు ప్రయత్నం చేయాలి. మరలా మన తలుపు తట్టే అవకాశాలు మనకు కనిపించవు. దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు దానిని మనం స్వీకరించాలి, దానిని మనం పొందాలి. అప్పుడు మనం రక్షింపబడతాం. జ్ఞానమును పొందువారు దాని వలన రక్షింపబడుదురు అని దేవుడు తన గ్రంథంలో రాయించాడు. కనుక అంది వచ్చినటువంటి అవకాశాన్ని, మీ గ్రామంలోనికి వచ్చినటువంటి ఈ మంచి సదవకాశాన్ని మీరందరూ ఒక క్రమమైన పద్ధతిలో వినియోగించుకోవాలని నేను ఆశిస్తున్నాను. గత దినాన మానవ జాతి పవిత్రమా, దిద్దుబాటు అసహ్యమా అనేటువంటి ఈ అంశమునకు సంబంధించి ఉపోద్ఘాతాన్ని మీకు తెలియజేశాను. అందులో ప్రపంచ మానవాళి పాపము చేసినదని, ఏ ఒక్కరూ నీతిమంతులు కారని, పవిత్రులుగా ప్రతి ఒక్కరూ బ్రతకటానికే లోకంలో అడుగుపెట్టారని, దీని విషయమై పరలోకమందున్న దేవుడు చాలా బాధపడుతున్నాడని ఆయన గ్రంథంలో ఆయన ఉద్దేశాలను తెలిపినప్పుడు మనం వాటిని గ్రహించాం, వాటిని అర్థం చేసుకున్నాం. ఇక దానికి కొనసాగింపుగా ఈ మానవ జాతిని గూర్చి దేవుడు వ్రాయించినటువంటి ఆయన ఉద్దేశాలను మరింత లోతునకు వెళ్ళి మనం ఆలోచన చేద్దాం. ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నటువంటి ఈ తరంలో మన చుట్టూ ఉన్నటువంటి మనుషులందరూ పాపాత్ములే, అనీతిమంతులే. సాధారణంగా ఈ మాట ఏ మనిషి మరో మనిషితో చెప్పలేడు. జాగ్రత్తగా మీరు వినాలి. మన సమాజంలో జీవిస్తున్నటువంటి మనుషులందరూ పాపాత్ములే అని సమాజంలో ఉన్నటువంటి మనుషులలో ఏ ఒక్కరూ మరొకరితో చెప్పలేరు. ఎందుకు చెప్పలేరంటే
వారికి అంత పరిజ్ఞానం ఉండదు. అందులోనూ వారు కూడా పాపాత్ములే కనుక లోకమంతా పాపంతో నిండిపోయినది అని ఎవరు మాట్లాడటానికి ఉత్సహించరు, ముందడుగు వేయరు. ప్రియమైన వారులారా, ఎవరో కొద్ది మంది మాత్రమే ఈ మాటను చెప్పటానికి సాహసిస్తారు. మన భారతదేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఖర్జు. ఈయనను గూర్చి చాలా మందికి తెలిసి ఉండాలి. ఇతడు మన భారతదేశంలో ఉన్నటువంటి పాత్రికేయులు అంటే మీడియా రిపోర్టర్స్ అన్నమాట. ఈ పాత్రికేయులందరికీ పెద్ద, వార్తాపత్రికలు మీడియా అంతటికి పెద్ద ఖర్జు అంటారు ఆయన పేరు. మన రాష్ట్రానికి చెందినవాడు కాదు ఆయన. ఈయన ఒకసారి ప్రకటన చేస్తూ ఏమన్నాడంటే, భారతదేశంలో 95% మంది మనుషులు ఈడియట్స్ అన్నాడు. ఏమన్నాడు? ఈడియట్స్. ఈడియట్ అంటే ఎవరో అనుకున్నారు మీరు. ఎందుకంటే జగన్నాథ్ మనకి ఈడియట్ అంటే వాడిని చూపించాడు కదా, పూరి జగన్నాథ్. రోడ్ల మీద చూసాం కదండి వాళ్ళ పోస్టర్లో. ఏంటంటే మీకు పూరి జగన్నాథ్ గారు తెలుసా, సినిమాకు వెళ్ళారా అంటారు మీరు. మేడపాడు రోడ్డు మీద గోడ మీద పోస్టర్ వేశారు, కింద పూరి జగన్నాథ్ అని మన తెలుగు భాషలో రాశారు, పైన ఈడియట్ అని రాశారు, ఆ పైన ఒక వ్యక్తి బొమ్మ వేశారు. లోకం అంతా ఇలాగే అనుకుంటుంది. ఈడియట్ అంటే ఎవడో ఒకడే, ఈడియట్ అంటే ఒక హీరో మాత్రమే, ఈడియట్ అంటే ఒక దర్శకుడు చెప్పినవాడు మాత్రమే, పోకిరి అంటే వాడు, దేశముద్రు అంటే వీడు, పిచ్చోడంటే వాడు, వెర్రోడంటే వీడు, తాగుబోదంటే వాడు, వ్యభిచారంటే వీడు అనుకుంటున్నారా మీరు? అలా కాదు. భారతదేశంలో 95% మంది మనుషులు ఈడియట్స్ అంటే వెధవలు అని అర్థం. అచ్చంగా తెలుగు భాషలో చెప్పాలంటే. పేపర్ ప్రకటన ఉంది మన దగ్గర. ఏదో మీ దగ్గర కళ్ళబొల్లి మాటలు చెప్పడానికి, లేని వార్తలు చెప్పడానికి నేను ఇక్కడ మీ ముందుకు రాలేదు. వాస్తవాలు. ఆ మీడియా వారే ఈనాడు దినపత్రికలో ఏమని రాశారంటే, మన ప్రతినిధి ఖర్జు ఏమంటున్నాడంటే, భారతదేశంలో 95% మంది ఈడియట్స్ ఏనట అని పేపర్ వారు ప్రచురణ చేశారు. ఇంతకీ 95 దగ్గర ఎందుకు ఆగిపోయాడంటే, అతనికి దేవుని వాక్యం ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. అందుకే 95 దగ్గర వరకు వచ్చి ఆగిపోయాడు. దేవుని దగ్గరకు వెళితే ఆయన ఏమంటున్నాడు? 100%. ఖర్జు గారి దగ్గరకు వెళ్ళి అడిగితే భారతదేశంలోనే మనుష్యులు 95% మంది ఈడియట్స్ అన్నాడు ఆయన. పరలోకమందున దేవుని దగ్గరకు వెళితే ఆయన ఏమంటున్నాడు? ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి, నాట్ ఓన్లీ ఇండియా. ఇండియా 200 దేశాలలో ఒకానొక దేశం. ప్రపంచంలో ఉన్న మిగిలిన అన్ని దేశాలు, ఆరిన నేల మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి 100% ఎలాంటి వాడు దేవుడు చెప్పాడు. ఖర్జు చెప్పినటువంటి మాట విన్నారు. ఇప్పుడు దేవుడు చెప్పిన మాటను మీరు చూడాలి. అపొస్తలుడైన పౌలు మొదటి శతాబ్దంలో, అంటే యేసుక్రీస్తు వచ్చి జీవించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత మొదటి 100 ఏళ్ల కాలంలో అపొస్తలుడైన పౌలు ఒక సంఘానికి లేఖ రాస్తున్నాడు. రోమా సంఘానికి పత్రిక రాస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఆయన పత్రికలో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ భూమి మీద ఎవరు గొప్పవారు, ఈ భూమి మీద ఎవరు నీతిమంతులు, ఎంతమంది నీతిమంతులు ఉన్నారు, మానవ జాతి పవిత్రమా, పవిత్రులు ఎంతమంది ఉన్నారు, పల్లెలలో ఉన్నారా, పట్టణాలలో ఉన్నారా, రాష్ట్రాలలో ఉన్నారా, దేశాలలో విదేశాలలో ఉన్నారా? మొదటి 100 ఏళ్లలో దేవుని మాట ఏమని మాట్లాడుతుందో ఒక్కసారి జాగ్రత్తగా మీరు చూడండి. రోమీలకు ఆయన రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుంచి జాగ్రత్తగా చూడాలి. అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుంచి, అలాగైన ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా, ఎంత మాత్రమూ కాము. అపొస్తలుడైన పౌలు
సంఘంలో ఒక అపోస్తలుడుగా ఉన్నటువంటి పౌలు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. అలాగైతే ఏమందుము? మేము వారికంటే గొప్పవారమా లేక వారికంటే తక్కువ వారమా? సమాజంలో ఉన్నవారందరికంటే మనం గొప్పవారమా లేక వారందరికంటే తక్కువ వారమా? కానే కాదు, మానవ జాతి అంతా అపవిత్రమే. నేనేదో బైబిల్ చేతపడ్డాను కదా అని తల్లి గర్భంలో నుంచి నేను నీతిమంతుడుగా ఊడి పడ్డానని నేను మీతో చెప్పటం లేదు. నేను కూడా ఒకనాడు అపవిత్రుడనే, దిద్దుబాటును కలిగి ఉన్నాను గనక ఇదిగో ఈరోజు ఇక్కడ నిలబడి మీతో దేవుని మాటలు చెప్పగలుగుతున్నాను. దిద్దుబాటు నాకు అవకాశం కల్పించింది. నేనేమి పరలోకంలో నుంచి ఇక్కడకు మీలా కాకుండా అక్కడ నుంచి డైరెక్ట్ గా ఊడిపడిన వాడిని కాదు. మీలాగే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన వాడును, మీలాగే లోకం అంతటిని చూసిన వాడును, మీలాగే బ్రతుకును నేర్చిన వాడును. ఆ తరువాత నేను పవిత్రుడును కాను అని నాకు అర్థమైంది. ఈ దేవుని మాటలు చదువుతున్నప్పుడు, ఈ దేవుని మాటలు వింటున్నప్పుడు, వీటిని గ్రహిస్తున్నప్పుడు, పరిశోధిస్తున్నప్పుడు నా చిన్ననాడు మీకంటే కొద్దిగా ముందు నా యుక్త వయసులో, చాలా మంది మేడపాడు గ్రామంలో ఉన్న వారికి నా యుక్త వయసు తెలుసు, చాలా మంది వినే ఉండాలి. దిద్దుబాటును కలిగి ఉన్నాను గనక ఇదిగో ఈరోజు సమాజానికి దేవుని మాటలు చెప్పగలుగుతున్నాను. నేను ప్రారంభం నుంచి పవిత్రుడను కాను. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తరువాత ఈ లోకాన్ని చూసిన నేను అపవిత్రుడునుగా మారానన్న సంగతిని గ్రహించాను. అందుకే దిద్దుబాటులోనికి వచ్చాను, దిద్దుబాటును కలిగి ఉంటున్నాను. సమాజంలో ఉన్న మనుషులకు ఈ దిద్దుబాటు అవసరమని నా జీవిత కాలంలో శతవిధాలా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇదే మాట ఆ రోజు పౌలు అంటున్నాడు. మేము వారందరికంటే గొప్పవారమా లేక వారికంటే తక్కువ వారమా? ఎంత మాత్రమూ కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము అంటున్నాడు. చూడండి, గత దినాన కూడా నేను దోషారోపణ చేసి ఉన్నాను. యూదులేమి గ్రీసు దేశస్థులేమి, ఆనాటి కాలానికి యూదులు గొప్పవారు. 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే మేడపాడు లేదు కదండి, అందుకే మేడపాడు గురించి ఇక్కడ రాయించలేదు. సామర్లకోట లేదు కదండి, అందుకే సామర్లకోట గురించి ఇక్కడ రాయించలేదు. 2000 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాలు కాదు. స్వాతంత్రం 60 ఏళ్ల ముందు వచ్చింది మనకి. అప్పటి కాలం కాదు ఇది, 2000 సంవత్సరాల క్రితం. 20 శతాబ్దాలు దాటింది. 20 శతాబ్దాలకు ముందు కాలానికి వెళితే అప్పటి ప్రపంచానికి పరిచయం అయిన వారు ఎవరు అంటే యూదులు. అప్పటి ప్రపంచానికి పరిచయం అయిన వారు ఎవరంటే గ్రీసు దేశస్థులు. అందుకే మీరు సైన్స్ పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు శాస్త్రానికి పితామహుడు ఎవరు అనగానే అరిస్టాటిల్ అంటారు. మీరు ఎవరైనా గ్రీకు శాస్త్రవేత్త. చాలా మంది శాస్త్రవేత్తలను మీరు నేర్చుకుంటున్నారు, వారు చెప్పినటువంటి సూత్రాలను మీరు బట్టి పడుతున్నారు, వాటినే మీరు నేర్చుకుని చదువుకొని పరీక్షలలో పాస్ అవుతున్నారు. ఎవరు వీరందరూ? గ్రీకు శాస్త్రవేత్తలు, ఐరోపా ఖండానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు. బాయిల్ నియమం, చార్లెస్ నియమం, న్యూటన్ గమన నియమాలు. ఎవరు వీరందరూ? సర్ ఐజక్ న్యూటన్ ఎక్కడ పుట్టాడు? చార్లెస్ ఎక్కడ పుట్టాడు? బాయిల్ నియమం ఎక్కడ పుట్టాడు? బాయిల్ ఎక్కడ పుట్టాడు? చూసారా? ఈ శాస్త్రవేత్తలందరూ ఒకనాటి కాలంలో పేరెన్నిక గన్నవారు, బాగా మేధస్సు కలిగిన వారు. అందుకే ముందుగా శాస్త్రాలు రాశారు, లోక సంబంధమైనటువంటి సూత్రాలు రాశారు. వీరిని ప్రస్తావిస్తూ పౌలు ఏమంటున్నాడో తెలుసా? యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఎంతకు మునుపు దోషారోపణ చేసి ఉన్నాము. దేవుని జ్ఞానం నేర్చుకున్నవాడు గనుక ఆ దేవుని జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రకటిస్తున్నాడు గనుక పౌలు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. వీరందరూ నీతిమంతులు కారు. శాస్త్రవేత్త నీతిమంతుడు కాదు, గ్రీసు దేశస్థులు నీతిమంతులు కారు, యూదులు నీతిమంతులు కారు. వీరందరూ పాపమునకు లోనై ఉన్నారు. గత దినాన మీరు విన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మనిషి పాపమునకు లోనై ఉన్నాడు ఇప్పటికీ కూడా. ఇక క్రింది మాటలు ఏమంటున్నాడు చూడండి ఆయన. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా అని వ్రాయబడిన ఒక మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, ఈ ప్రపంచాన్ని గూర్చి మానవులపై దేవుని యొక్క ఉద్దేశాన్ని అడిగితే ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, ఏమని రాయబడిందో చూడండి.
నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఎవరు గొప్పవారు? ఎవరు నీతిమంతులు? ఎవరు పరలోకానికి అర్హులు? ఎవరు దేవుని ఆత్మను భూమి మీద కలిగిన వారు? ఎవరి వలె మనం జీవించాలి? ఎవరి వలె మనం బ్రతికితే ఈ మరణం తరువాత మహాలోకాన్ని మనం స్వతంత్రించుకోగలం అని అడిగితే భూమి మీద నీతిమంతుడు లేడు అని వ్రాయబడింది. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు అంటున్నాడు. చూడండి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. ఏంటండి దేవుని గ్రంథంలో దేవుని మాటలు ఏంటండి ఇలా ఉన్నాయి? సమాజాన్ని మనం చూస్తున్నప్పుడు భక్త జనాంగం, భక్త జనాంగం, భక్త జనాంగం, భక్తులండి, భక్తులు. వారి విశ్వాసంలో వీరి భక్తులు, వీరి విశ్వాసంలో వీరు భక్తులు, వీరి విశ్వాసంలో వీరు భక్తులు. ఎందరో భక్తులను చూస్తున్నాం ఈరోజు మన చుట్టూ ఉన్న సమాజంలో. కానీ దేవుడు తన గ్రంథంలో ఏమని రాసుకుంటున్నాడంటే, నీతిమంతుడు జీరో, నీతిమంతుడు లేడు. నీతిమంతుడు లేడు. లేడు అనగానే ప్రభువా 800 కోట్ల మందిని చూసావు గనక ఎక్కడో ఒకరు ఇద్దరు ఉంటే నీవు లేడనేస్తున్నావేమో, ఒక్కడు కూడా లేడా అని మరలా ఆయన అడిగితే ఆయన ఏమంటున్నాడు? లేడు, ఒక్కడు కూడా లేడు. చూడండి, ఇది దేవుని గ్రంథం, ఇది దేవుని మనసు. ప్రియమైన వారులారా, దేవుని గురించి అర్థం కాని వారు ఏమనుకుంటారంటే, ఏదో తూతూ మంత్రంగా ఒక చిన్న భక్తిని నేను కలిగి ఉంటే నేను పరలోకానికి వెళ్ళిపోతాను, స్వర్గానికి వెళ్ళిపోతాను అనుకుంటారు. మీ బ్రతుకు సరిదిద్దుకోవలసిన క్షణాలు ఆసన్నమయ్యాయి. ఇంకా ఎంతవరకు ఈ వేషధారణలో ఉంటారు? ఇంకా ఎంతవరకు మిమ్మును మీరు మోసగించుకుంటూ మీ బ్రతుకును కొనసాగిస్తారు? ఒకవైపు సమాజాన్ని చూస్తే దేవుని మాటకు అద్దం పట్టినట్టుగానే ఉంది ఈ సమాజం. ఈ మనుషులు నిజంగా దేవుడు చెప్పినట్టుగానే ఉన్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. మన కుటుంబంలో ఉన్నారా? మన పేటలో ఉన్నారా? మన గ్రామంలో ఉన్నారా? కొద్దిగా తీసుకుందాం ఉదాహరణకి. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. మనలను మనం పరిశీలించుకుందాం. నీతిమంతులమ్మా? ఉదయాన నిద్ర లేవగానే మరల రాత్రి నిద్రలోనికి ఉపక్రమించేంత వరకు, కన్ను మూసేంత వరకు, నిద్రలోనికి వెళ్ళేంత వరకు అన్ని పాపపు ఆలోచనలే. ఇరుగు పొరుగు వారిని ఎలా దోచుకోవాలి, స్వార్థంతో నేను ధనాన్ని ఎలా సంపాదించుకోవాలి, నా శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి నేను ఎలా ప్రయత్నించాలి, ఇవే కదండి. మోహపు చూపులు, దొంగతనం కోసం ఆలోచనలు, నరహత్య కొరకు ఆలోచనలు, పొరుగు వాని శ్రేయస్సు కోరని ఆలోచనలు, ఎన్నిటితోనో మనిషి నిండిపోయి ఈరోజు తన మనస్సును అపవిత్రం చేసుకుంటున్నాడు, తన క్రియలను అపవిత్రం చేసుకుంటున్నాడు. అందుకే వీరిని గూర్చి దేవుడొక్కడే మాట్లాడగలడు. దేవుడొక్కడే ఖచ్చితంగా మాట్లాడగలడు. ఆయన ఏమంటున్నాడంటే, భూమి మీద నీతిమంతులు లేరు, ఒక్కడైనను లేడు, ఒక్కడైనను లేడు. మరొక మంచి మాట చూపిస్తానండి. ఆయన మనసులో నుంచి వచ్చిన మరొక మంచి మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథం చూడండి. ఇప్పుడు ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, ఇర్మియా ప్రవక్త రాసినటువంటి మంచి మాట మీరు చూడాలి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనం జాగ్రత్తగా చూడండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనం నుంచి 35వ వచనం నుంచి, అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఏమంటున్నాడు చూడండి దేవుడు. అయినను నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? ఎంత జ్ఞానమును దేవుడు వ్రాయించినా ఈ సమాజం ఎలా మాట్లాడుతుందో చూడండి, సమాజం యొక్క దృష్టి ఎలా ఉంటుందో చూడండి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అయినను నీవు నేను నిర్దోషిని, నేను నిర్దోషిని, నేను ఏ పాపం చేయలేదు అంటాడు చాలా మంది మనుష్యులు. నేను అపవిత్రులను కాను అంటారు చాలా మంది మనుష్యులు. అందుకే వారిని గురించి ఏమంటున్నాడు తెలుసా? ఆయన నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఇదిగో ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దానిని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది అంటున్నాడు ఆయన. నీ యందున్న మొట్టమొదటి పాపం ఏంటో తెలుసా? నీ యందు దేవుడు కనుగొంటున్నటువంటి మొట్టమొదటి నేరం ఏంటో తెలుసా? నేను పాపం చేయలేదు అని నువ్వు చెప్పటమే పెద్ద నేరం అంటున్నాడు ఆయన.
మానవ జాతి పవిత్రమైనది అని నీవు చెప్పటమే దేవుని దృష్టిలో అతిపెద్ద నేరం అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన గ్రంథంలో ఏమని రాయబడింది? మానవ జాతి పవిత్రమైనది కాదు, దిద్దుబాటు వీరికి అవసరం. దిద్దుబాటులోనికి వీరు రావాలి, త్వరపడి వీరు దిద్దుబాటులోనికి వచ్చేయాలి, లేకపోతే నాశనం అవుతారు, లేకపోతే డేంజర్లో ఉన్నారు, అగ్నిలోనికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అని దేవుడు ఒక ప్రక్క మాట్లాడుతుంటే మరొకడు ఏమంటున్నాడు? నేను పవిత్రుడును, నేను నిర్దోషిని, దేవుని యొక్క ఉగ్రత నా మీద ఏమీ లేదు, నేను చక్కగా బ్రతుకుతున్నాను, నేనేదో 4 రాళ్ళు సంపాదించుకుంటున్నాను, వెనక వేసుకుంటున్నాను, ఒక 2 బిల్డింగులు కట్టుకున్నాను, 2 ఎకరాల పొలం కొనుక్కున్నాను, నేను హాయిగా బ్రతుకుతున్నాను కదా, నేను పవిత్రుడిని, నేను నిర్దోషిని అని ఒక మనిషి అనుకున్నప్పుడు ఆ మనిషిని గూర్చి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? దీనిని బట్టే నీతో నాకు వ్యాజ్యము కలిగినది, దీనిని బట్టే నీతో నాకు వ్యాజ్యము కలిగినది, నీ మార్గము మార్చుకొనుటకు నీ వేళ అటు ఇటు తిరుగులాడుచున్నావు. అడుగుతున్నాడు చూడండి దేవుడు, మానవులను దేవుడు ప్రశ్నిస్తున్నాడు. పవిత్రము కాని మానవ జాతిని దేవుడు పరలోకంలో నుండి ప్రశ్నిస్తున్నాడు. ఏమని? నీ మార్గం మార్చుకొనుటకు. దేవుని మార్గంలో ఉండవా? దేవుని జ్ఞానంలో నడవవా? ఏ మార్గంలోనికి వెళితే చెడిపోతానో అని ఆలోచిస్తూ ఇటు అటు తిరుగుతున్నాడట మనిషి. అవునా కాదా చెప్పండి? నేను ఎలా చెడిపోవాలి అని మనిషి నిరంతరం ఆలోచిస్తున్నాడు. నేను ఎలా చెడిపోవాలి, నేను చెడిపోవటానికి అవకాశం ఏంటి, అవకాశం కోసం చూస్తున్నాడు. నేను చెడిపోవటానికి అవకాశం ఏంటి? మారడానికి కాదండి, మార్పు నొందటానికి కాదండి, నీతిమంతుడిగా మారిపోవటానికి కాదండి, చెడిపోవటానికి అవకాశాలట. ఒకప్పుడు ఇస్త్రీ చేసిన ప్యాంట్ వేసుకునేవాడు, ఇది నచ్చలేదు. స్ట్రైట్ గా ఉండటం, ఇస్త్రీ చేసిన ప్యాంటుగా నిలబడి ఉండటం, ఇది నచ్చలేదు. ఇప్పుడు ఏం చేయాలి? దానికి అక్కడక్కడ చిల్లులు పెట్టాలి. జీన్ ప్యాంట్లు అండి, జీన్ ప్యాంట్లు ఇప్పుడు ఎలా ఉన్నాయి తెలుసా? చిల్లులు, ఎక్కడ పడితే అక్కడ చిల్లులు, కన్నాలు, రంధ్రాలు. సాధారణంగా రంధ్రాలు పడినటువంటి దుస్తులు మనం ఎవరి దగ్గర చూస్తాం చెప్పండి? రంధ్రాలు పడినటువంటి దుస్తులు ఎక్కడ చూస్తాం చెప్పండి? సామర్లకోట రైల్వే స్టేషన్ ముందు చూస్తాం, లేకపోతే రైలు బండి ఎక్కిన తర్వాత పెట్టెల్లో అప్పుడప్పుడు అమ్మా భిక్షాందేహి అని వస్తుంటారు చూస్తారు, వారి దగ్గర చూస్తాం. ఎందుకంటే వారికి గతి లేక, వారి దగ్గర మంచి దుస్తులు లేక వారు చిల్లుకు పడిపోయినటువంటి దుస్తులు వేసుకుంటున్నారు. చిల్లుతో ఉన్నటువంటి ప్యాంటు, చిల్లుతో ఉన్న షర్టు మోచేయి దగ్గర చిరిగిపోతుంది, ఛాతి దగ్గర చిరిగిపోతుంది. ఆ చిరిగిపోయిన బట్టలు చూసి మనం చలించిపోతాం, ఎంతో కొంత వారికి ధర్మం చేస్తాం, వారు వెళ్ళిపోతారు. ఇప్పుడు చెడిపోవటానికి మార్గాలు వెతుకుతున్నాడు కదా మనిషి. బాగా డబ్బుంది వీడికి, అలాగని వీడు పేదవాడు కాదు, లక్షల రూపాయల ఆస్తి, మంచి ఉద్యోగం. ఇప్పుడు వీడు షాపుకు వెళ్ళి ఏమని అడుగుతున్నాడు తెలుసా? నాకు చిరిగిపోయిన జీన్స్ కావాలని అడుగుతున్నాడు. వాటి పేరే టార్న్ జీన్స్. టార్న్ జీన్స్ అంటారు వాటిని. ఇంగ్లీష్ లో టార్న్ అంటే చిరిగిపోయింది అని అర్థం. ఇప్పుడు వారి దగ్గరికి వెళ్ళి, షాపు దగ్గరికి వెళ్ళి, చంద్ర బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, వాడికి ఇష్టమైన బ్రదర్స్ దగ్గరికి వెళ్ళి ఆ బ్రదర్స్ ఏమని అడుగుతున్నాడు? నాకు టార్న్ జీన్స్ కావాలని అడుగుతున్నాడు. ఇదేం పోయే కాలం నీకు అని అంటున్నాడు బ్రదర్స్. కానీ బ్రదర్స్కి ఏం కావాలి? మనీ కావాలి. అందుకే వీడికి ఒక చిల్లు కాదు, 2 చిల్లులు కాదు, మొత్తం ప్యాంట్ నిండా చిల్లులు పెట్టండి రా. టార్న్ జీన్స్ అంటే వీడికి మతి పోవాలి. పైనుంచి కింద వరకు చిల్లులు. ఆనందపడిపోతున్నాడు కొనుక్కునేవాడు, వెతుక్కుంటున్నాడు, చిల్లులన్నీ లెక్క పెట్టుకుంటున్నాడు. 1, 2, 3, 4, 5, 6, 7, కింద నుంచి ఒకటి మరలా ఒక 7 చిల్లులు ఉంటే అదొక 2000 రూపాయలు, అదొక 3000 రూపాయలు. ప్యాంటు కుట్టేటప్పుడు అంతా చక్కగానే ఉంటుందండి, నేత నేసేటప్పుడు అంతా చక్కగానే ఉంటుందండి, క్లాత్ అంతా మంచిగానే ఉంటుందండి. కానీ కుట్టిన తర్వాత వీడి యొక్క అవసరానికి తగ్గట్టుగా వీడు మార్గం మార్చేసుకున్నాడు కదా, గాలి వేయటం లేదంట, ఒక్కబోసేస్తుంది. అందువల్ల ఏం చేశాడు? టార్న్ జీన్స్ కొనుక్కున్నాడు. చూసారా, ఒక చిన్ని ఉదాహరణ ఇది. ఈ సమాజంలో ఉన్న మనుషులు దేవుని మార్గంలో ఉండలేక తప్పుడు మార్గంలోనికి వెళ్ళటానికి నిరంతరం ఆలోచిస్తున్నాడు. చూడండి, ఇది దేవుడు ఏనాడు రాయించాడు అనుకుంటున్నారు? సుమారుగా 3000 సంవత్సరాలకు పూర్వం రాయించాడు ఈయన. ఈ రోజు మనుషుల యొక్క స్వభావాన్ని చూసి ఎప్పటికిప్పుడు అర్జెంటుగా రాసేసుకున్న మాట కాదు ఇది. నేనేదో సమాజాన్ని చూసి ఇప్పుడు రాయించే ప్రభువా ఈ మాట అవసరం ఇలా రాయటం అని నేను చెబితే అని రాసిన మాట కాదు ఇది.
3000 సంవత్సరాల క్రితం. అసలు మన ఉనికి లేదు, మన గ్రామం ఉనికి లేదు, మన జిల్లా ఉనికి లేదు అప్పటికి. అప్పుడే దేవుడు ఏమని రాయించాడో చూడండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనం. నీ మార్గము మార్చుకొనుటకు నీవేళ ఇటు అటు తిరుగులాడుచున్నావు. నీవు అష్షూరును ఆధారం చేసుకుని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారం చేసుకుని సిగ్గుపడటవు. చేతులు నెత్తిని పెట్టుకుని ఆ జనములతో బయలు వెళ్ళటము. యెహోవా నీ ఆశ్రయంలో నిరాకరించుచున్నాడు, వాటి వలన నీకు క్షేమము కలుగదు. దేవుడు రాయించిన మాటలు చూడండి. ప్రియమైన వారలారా, పాపము చేయలేదని మనిషి చెప్పుకుంటూ దేవుని మార్గానికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. అనేక మార్గాలను అన్వేషిస్తున్నాడు, ఇటు అటు తిరుగుతున్నాడు తప్ప సరైన పరలోకానికి చేర్చే ఒక మంచి మార్గంలో మాత్రం మనిషి అడుగు పెట్టలేకపోతున్నాడు. అసలు ముందు అతడు పాపాత్ముడను ఒప్పుకుంటే కదా, అసలు ముందు అతడు నిర్దోషిగా మారటానికి ప్రయత్నిస్తే కదా దిద్దుబాటులోనికి రావటానికి. వాడు పాపాత్ముడుగా ఉంటున్నా నేను పాపాత్ముడను కాను అని చెప్పుకుంటుంటే ఇంక వాడికి దిద్దుబాటు ఎలా కలుగుతుంది చెప్పండి? వాని చెంతకు దిద్దుబాటు ఎలా వస్తుంది చెప్పండి? అదే దేవుని ప్రశ్న. నీవు నీతిమంతుడు కావు. ప్రపంచంలో ఉన్న మనుషులలో ఎవరు నీతిమంతులు కారు. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. అందరూ త్రోవ తప్పిపోయారు. ఏకముగా పనికి మాలిన వారు అయిపోయారు. ఒక మంచి జరిగిన వాస్తవాన్ని, ఈ రోజు జరిగిన వాస్తవాన్ని చూపిస్తాను మీకు. ఎప్పుడుదో ఎందుకు, లేట్ న్యూస్ వద్దు, మనకి లేటెస్ట్ న్యూస్ చూద్దాం. నిన్నటిదో మొన్నటిదో అవతల మొన్నటిదో ఒక వారం క్రిందటిదో నెల క్రిందటిదో సంవత్సరం క్రిందటిదో పాచిపోయిన న్యూస్ కాదు. ఈ రోజు లేటెస్ట్ న్యూస్ చూపిస్తాను మీకు. సమాజంలో ఉన్న మనుషులు ఎలా ఉంటారో మీరు చూతురు గాని, తెర మీద చూతురు గాని, అల్లారా మీరు చూడాలి. దేవుని మాటలు ఒకవైపు వింటూ వాస్తవాలను చూడకపోతే ఎలా, మన మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితులను చూడకపోతే ఎలా? అప్పుడే మీకు అర్థమవుతుంది దేవుని మాట అంత గొప్పదా. ఇది మతం అనుకున్నాను ఇప్పటి వరకు, ఏదో గుళ్ళు గిలిగిచ్చిగా వాయించుకోవడానికి చెప్పుకునే మాటలు అనుకున్నాను ఇప్పటి వరకు. కాదు, మానవ జాతిని మేలుకొల్పటానికి, మానవ జాతిని ఉద్దేశించి దేవుడు వ్రాయించిన అంత గొప్ప మాటలా అని మీరు అర్థం చేసుకోవాలి ఈ వాస్తవ పరిస్థితులు చూసిన తరువాత. తమిళనాడు రాష్ట్రం పక్క రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఎవరు వీరు? అడుక్కు తినేవారు కాదండి. ప్రజాప్రతినిధులు అంటే ఒక నియోజకవర్గానికి ఒక ప్రజాప్రతినిధి ఉంటాడు. ఒక నియోజకవర్గానికి ఒక ప్రజాప్రతినిధి, అతనే ఎమ్మెల్యే అంటారు. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే మనం ఎన్నుకున్నటువంటి ఒక వ్యక్తి. ఎక్కువ మంది ఎవరిని ఎన్నుకుంటారో అతనిని ఎమ్మెల్యే అంటారు. ఈ ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది ఎవరిని ఎన్నుకుంటారో వారిని సీఎం అంటారు. బాగా అర్థం చేసుకోవాలి మీరు. మన రాజకీయ పరిస్థితులు ఇవన్నీ. 5 ఏళ్ళకు ఒకసారి మనకు ఎన్నికలు వస్తాయి. మేడపాడులో 100 మంది ఉన్నారనుకుందాం. 70 మంది ఒక ఆయనకు ఓటు వేసి 30 మంది మరొక ఆయనకు ఓటు వేశారనుకోండి. 70 మంది ఎవరికి ఓటు వేశారో వారిని మేడపాడుకు ప్రతినిధి. మీ గ్రామానికి కూడా సర్పంచ్ ఉంటారు. తమిళనాడు రాష్ట్రం మన పక్క రాష్ట్రంలో చాలా జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాలలో ఎన్నో నియోజకవర్గాలు ఉన్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటీవల జయలలిత చనిపోయింది మీ అందరికీ తెలుసు. ఆమె చనిపోవటం వల్ల ఆ పార్టీలో చీలికలు వచ్చాయి. ముఖ్యమంత్రి చనిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ ఎవరిని ఎన్నుకుంటే వారే ముఖ్యమంత్రి అవుతారు. ఈ ముఖ్యమంత్రి పీఠం కోసం ఒక ఆయన పన్నీర్ సెల్వం, మరొక ఆయన పళనిస్వామి, వీరిద్దరు కొట్టుకుంటున్నారు. శశికళ జైలుకు వెళ్ళిపోయింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం శశికళ జైలుకు వెళ్ళిపోయింది చల్లగా. ఆమె బాగానే ఉంది ఇప్పుడు. ఇక ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, ఈ రోజు 18వ తేదీ కదండి, రోజు ఫిబ్రవరి 18వ తేదీ ఉదయం గవర్నర్ ఏం చెప్పాడంటే, మీరందరూ అసెంబ్లీకి వచ్చి ఎవరిని ఎన్నుకుంటే వారే ముఖ్యమంత్రి అన్నాడు. బల నిరూపణ చేసుకోవాలి. ఎవరి వైపు బలం ఎక్కువగా ఉంది. 234 ఎమ్మెల్యేలలో 117 ఎమ్మెల్యేలు ఎవరిని ఎన్నుకుంటే వారే విజేత. 234 సగం అన్నమాట. తమిళనాడు రాష్ట్రం మొత్తానికి 234 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలు ఎవరు? ప్రజలకు ప్రతినిధులు. అంటే వీరు చెప్పినదే ప్రజలు చెప్పినట్టు అన్నమాట. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నారుగా 5 ఏళ్ల పాటు మీరు నా తరపున ప్రతినిధిగా ఉండాలి అని ఒక్కొక్క నియోజకవర్గం ప్రజలు ఎన్నుకున్నారు కనుక ఈ 234 మంది
ఎమ్మెల్యేలు ఏం చెబితే అదే వేదం. ఇందులో కూడా మరణ మెజారిటీ 117 మంది ఎమ్మెల్యేలు ఎవరిని ఎన్నుకుంటే వారే ముఖ్యమంత్రి, వారే మిగిలినటువంటి 4 సంవత్సరాలు ఎన్నికలు వచ్చేంత వరకు మరలా తమిళనాడు రాష్ట్రాన్ని పరిపాలించాలి. గవర్నర్ చెప్పేశాడు, విద్యాసాగర్ రావు ఇన్ఛార్జ్ గవర్నర్. ఈ రోజు ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీకి వెళ్ళిపోయారు. మానవ జాతి పవిత్రమో కాదో ఇప్పుడు మీరు చూడాలి. అసెంబ్లీకి వెళ్ళినటువంటి ప్రజాప్రతినిధులు ఏమంటే చదువు రానివారు అనుకోకండి, సంతలో తిరిగేవారు అనుకోకండి, ఏమీ రానివారు ఏమీ చేత కానివారు అనుకోకండి. ప్రజాప్రతినిధులు, వారి చుట్టూ పలగవండి, వారి చుట్టూ పోలీసులు, వారికి ఎంతో కొంత ఆస్తి, వారికి నెలసరి మంచి జీతం, వారికి మంచి హోదా, మంచి అధికారం, తన నియోజకవర్గ ప్రజలను చక్కగా కాపాడుకోవటానికి ఇవన్నీ ప్రభుత్వం తరపున వారికి ఇవ్వబడుతున్నాయి. రిజర్వేషన్స్. ఒక ట్రైన్ ప్రయాణం చేయాలంటే మీకు టికెట్ దొరకకపోవచ్చు, కానీ ఎమ్మెల్యే కోటాలో వెళితే టికెట్ వెంటనే ఇవ్వాల్సిందే. తత్కాల్ నో తత్కాల్, టికెట్ లేకపోవడం అనేది ఉండదు. ఎందుకు? ప్రజాప్రతినిధి. మరి ప్రజాప్రతినిధి ప్రతి దానిలోనూ ప్రభుత్వం ఇన్ని సౌకర్యాలు వీళ్ళకి కల్పిస్తున్నది ఎందుకు అంటే ప్రజల తరపున వీరు ఎన్నుకోబడ్డారు. ఇప్పుడు వీరు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి చెప్పండి? ఓటు వేయమంటున్నారు. 234 ఎమ్మెల్యేలను ఓటు వేయమంటున్నారు. మీరు ఎవరిని ఎన్నుకుంటే వారిని ముఖ్యమంత్రిగా నిలబెడతాను అని స్పీకర్ చెబుతున్నాడు. ఇప్పుడు వీరు ఎలా ఉండాలి, ఎలా ఉన్నారు? ఈ వీడియో చూడాలి. మీరు తెర మీద చూడండి. వెల్కమ్ బ్యాక్. తమిళనాడు అసెంబ్లీలో యుద్ధ వాతావరణం కనిపించింది. ఈరోజు డిఎంకే ఎమ్మెల్యేలు కుర్చీలు విసిరేశారు, అలాగే కాగితాలు చించి స్పీకర్పై వేశారు, బల్లలెక్కి నినాదాలు చేశారు. దాంతో సభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడింది. గందరగోళం మధ్య డిఎంకే ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. అయినా వారు బయటకు వెళ్లకుండా సభలోనే బైఠాయించారు, నిరసన తెలియజేస్తున్నారు. అంతకుముందు తమిళనాడు అసెంబ్లీ సీఎం పళనిస్వామి బల పరీక్షకు యుద్ధ వేదికగా మారిపోయింది. అసెంబ్లీ రహస్య ఓటింగ్కు స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంతో డీఎంకే ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి గందరగోళం సృష్టించారు. బెంచీలెక్కి నినాదాలు చేశారు. పుస్తకాలు, పేపర్లు చించి స్పీకర్పై విసిరేశారు. కుర్చీలు విరగ్గొట్టారు. ఆ తర్వాత అధికార విపక్ష ఎమ్మెల్యేలు బాహాబాహికి దిగారు. ఈ సమయంలోనే విపక్ష సభ్యులు స్పీకర్ కుర్చీని లాగిపడేశారు. దాంతో సభాపతి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు. ఫలితంగా సభను 1 గంట వరకు వాయిదా పడింది. సభలో ఘర్షణ చెలరేగడంతో మార్షల్స్ రక్షణలో అతి కష్టం మీద బయటకొచ్చారు స్పీకర్ ధన్పాల్. మొత్తం డీఎంకే ఎమ్మెల్యేలంతా చుట్టుముట్టడంతో స్పీకర్ ఎటూ కదలలేని పరిస్థితి ఎదురైంది. విషయం తెలుసుకొని కొంతమంది పోలీస్ ఇన్స్పెక్టర్లు తమ ఆయుధాలతో లోపలికొచ్చారు. వారిని చూసిన వెంటనే డీఎంకే ఎమ్మెల్యేలు మరింత రెచ్చిపోయారు. ఇన్స్పెక్టర్లను కూడా చెతక్కొట్టేశారు. ఈ తోపులాటలో కొంతమంది ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సిబ్బంది కూడా గాయపడ్డారు. వారిని పూర్తి రక్షణలో అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. సభలో మాజీ సీఎం పన్నీర్ సెల్వానికి ఆయన మద్దతుదారులైన ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డీఎంకే సభ్యులు స్పీకర్ను డిమాండ్ చేశారు. దీనికి సభాపతి అంగీకరించలేదు. దాంతో స్పీకర్కు డీఎంకే ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకానొక సమయంలో సభాపతి తీవ్రంగా కోప్పడ్డారు. సభలో ఏం చేయాలో, ఎలా నడపాలో తనకు తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తీవ్ర అభ్యంతరం తెలిపిన డీఎంకే ఎమ్మెల్యేలు సభను అడ్డుకున్నారు. ఆ తర్వాత క్రమంగా శాసనసభలో పరిస్థితులు అదుపు తప్పాయి. తమిళనాడు అసెంబ్లీలో యుద్ధ వాతావరణం అట. యుద్ధ వాతావరణం ఎక్కడ ఉంటుంది చెప్పండి? భారతదేశానికి పాకిస్తాన్కి బోర్డర్ ఉంది కదా, ఆ బోర్డర్ దగ్గర యుద్ధ వాతావరణం ఉంటుంది. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో యుద్ధ వాతావరణం ఉంటుంది. కానీ
తమిళనాడు అసెంబ్లీలో 234 మంది ఎమ్మెల్యేలు ఒక చోట కూడిన దగ్గర యుద్ధ వాతావరణం నెలకొందంట. కుర్చీలు వెరగొట్టేశారట, పేపర్లు విసిరేశారట. ఈ గోల ఎక్కడుండో చెప్పండి మన దగ్గర. సంత బజారు, లేకపోతే సంత కోళ్ళు బజారు, లేకపోతే మేకల బజారు, ఎద్దుల బజారు, పెద్దాపురం సంత ఆదివారం జరుగుతుంది. అక్కడే ఉండాలి ఇలాంటి గోలంతా. టమాటాలు ఎంత, ములక్కాళ్ళు ఎంత అందరూ అడుగుతూ ఉంటారు. ఎవరిని ఏమో అడుగుతున్నారో ఏం తెలియదు. గోల అంటే అంత రభస. కానీ అక్కడైనా జాగ్రత్తగా మనం క్రయ విక్రయాలు చేసుకోవచ్చు. జాగ్రత్తగా వాడికి చెప్పి, నేనే అడిగింది కేజీ ఉల్లిపాయలు నాకు ఇచ్చేయి అంటే ఇచ్చేస్తాడు వాడు. కానీ ఇక్కడ అలా లేదండి. ఈరోజు జరిగిన న్యూస్ అంటే మన పక్క రాష్ట్రంలో ఇలా జరుగుతుంటే మన రాష్ట్రంలో ఊరుకుంటారా? రేపొద్దున మనకు అసెంబ్లీ ఉంది. భలే చేశారు తమిళ తంబేలు. ఇక్కడ మనం కూడా ఇలా చేస్తే బాగుంటుందని మన దగ్గర ఉన్న ప్రతిపక్షం, అధికార పక్షం ఆలోచించవచ్చు. ఎందుకంటే వారికేమీ తీసిపోయిన వారు కాదు కదా, మానవ జాతి. తమిళ ప్రజలు అనగానే వారు ఎక్కడ వారు అనుకోకండి. మద్రాసు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వారంతా ఒకే రాష్ట్రంలో ఉన్నాం మనం అందరం. మన పూర్వీకులు ఆ రాష్ట్రంలోని వారే. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. పొట్టి శ్రీరాములు చేసినటువంటి త్యాగ ఫలితం వలన. అందరికీ తెలుసు చరిత్ర. తమిళ వారు ఎలా ఉన్నారో చూసారా? ప్రజల చేత ఎన్నుకోబడిన వారు ఎలా ఉన్నారో చూసారా? అధికారం కోసం, ధనం కోసం పాపాత్ములుగా ఎలా మారిపోతున్నారో చూడండి. వారున్నది ఒక పవిత్రమైన స్థలం. ప్రజలను ఎలా పరిపాలించాలి అన్నదానిని చర్చించుకోవటానికి వారు కూర్చున్న ప్రదేశం అది. ఒక పవిత్రమైన ప్రదేశం అది. రాజ్యాంగం దానినే సూచించింది. మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలి అంటే ప్రజలను ఎలా పరిపాలించాలో అక్కడ చర్చించుకోవాలి. మంచి సంక్షేమ పథకాలను అక్కడ మీరు రచించుకోవాలి. ఆ తర్వాత మీరు సమాజంలోనికి రావాలి. మనుషులకు మీరు సేవ చేయాలి. దీనిని రాజ్యాంగం సూచించింది. కానీ ఈరోజు రాజ్యాంగానికి ఏమైనా విలువనిస్తున్నారా? స్పీకర్ కుర్చీని వెరగొట్టేయడమా? తెచ్చుకున్న కాగితాలను చింపి చెల్లాచెదురుగా పడేయటమా? వారు ఎక్కడున్నారు? ఒక స్కూలులో అల్లరి చేసే విద్యార్థి కూడా ఇలా ఉండడే. చుట్టూ పోలీసులు ఉన్నారు, మార్షల్స్ ఉన్నారు. కానీ ఎవరన్నా ఎవరికి భయం లేదు. ఎందుకంటే మానవ జాతి అపవిత్రము అని చెప్పటానికి వీరే నిదర్శనం. తమిళనాడు ప్రజలందరికీ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి 234 మంది ఎమ్మెల్యేలు నిదర్శనం. ఇక భారతదేశ పార్లమెంటును చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇండియన్ పార్లమెంట్, ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ కూర్చుంటాడు, మన్మోహన్ సింగ్ ఎక్కడ కూర్చుండేవాడు, ప్రతిపక్ష నేతలు, అధికార పక్షపు నేతలు ఎక్కడైతే కూర్చుంటారు, విపరీతమైన గోలండి. ఎవరు చెప్పేది మరొకరికి అర్థం కాదు. ఎందుకంటే మానవ జాతి అపవిత్రమైనది. దీనిని ఒప్పుకోమంటున్నాడు దేవుడు. మన కళ్ళ ఎదుట ఇన్ని వాస్తవాలను మనకు దేవుడు చూపిస్తున్నా ఎందుకు మనిషి ఒప్పుకోలేకపోతున్నాడు చూడండి. ఎందుకు ఒప్పుకోవటం లేదంటే దిద్దుబాటును కలిగి ఉండాలేమోననే భయం. ఒకవేళ నేను అపవిత్రుడను అని నేను ఒప్పుకుంటే దిద్దుబాటును కలిగి ఉండాలి కదా. నెక్స్ట్ స్టెప్ అదే కదా. తరువాతి స్టెప్ ఏంటి? నీవు పాపాత్ముడును అని నీవు ఒప్పుకుంటే తర్వాత స్టెప్ ఏం చెబుతున్నాడు దేవుడు? ప్రోగ్రామ్ లో తర్వాత ఏమొస్తుంది స్టెప్? అల్గారిథంలో నెక్స్ట్ స్టెప్ ఏంటి? నీవు నీ యొక్క క్రమాన్ని మార్చుకోవాలి. తప్పు మార్గాన్ని నీవు విడిచిపెట్టాలి. దిద్దుబాటులోనికి నీవు రావాలి అని దేవుడు చెబుతున్నాడు గనక ఆ దిద్దుబాటును అసహ్యించుకునే మనిషి ముందుగానే ఏమనుకుంటున్నాడంటే నేను పవిత్రుడినే అనుకుంటున్నాడు, నేను నిర్దోషినే అనుకుంటున్నాడు, దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. అపవాది ఎంత ఘోరంగా మనుషులందరినీ మోసగిస్తుందో మీరు చూడండి. ప్రియులారా, ఆయన వ్రాయించిన మరో చక్కని మాటను మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము జాగ్రత్తగా చూడండి. మానవ జాతిని ఉద్దేశించి దేవుడు పలికిన మరో చక్కని సందర్భం. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం నుంచి. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం నుంచి. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించుచున్నప్పుడు భయపడకుము. నేనేమో పాపాత్ముడును అని దేవుని దగ్గర ఒప్పుకున్నాను, దిద్దుబాటులోనికి నేను వెళ్ళాను. మరోవైపు సమాజాన్ని చూస్తే వారు పాపాత్ములను ఒప్పుకోవటం లేదు, నీతి మంతులుగానే చలామణి అవుతున్నారు. మేడల మీద మేడలు కొడుతున్నారు, మిద్దెల మీద మిద్దెలు కొడుతున్నారు, పొలాలు సంపాదించుకుంటున్నారు, బంగారాన్ని సంపాదించుకుంటున్నారు. వారందరిని చూస్తున్నప్పుడు మీరు భయపడుతున్నారా? భయపడకండి.
దిద్దుబాటులోనికి రావటమే మహాభాగ్యం, మేడలు కట్టుకోవటం మహాభాగ్యం కాదు. వారిని చూస్తున్నప్పుడు, ధన సంపన్నులను మీరు చూస్తున్నప్పుడు, దిద్దుబాటు లేని ఆ అభాగ్యులను మీరు చూస్తున్నప్పుడు మీరు భయపడకండి. ఏమంటున్నాడు చూడండి దేవుడు, వాడు చనిపోవునప్పుడు ఏమీ కొనిపోడు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో దేవుడు ఇక్కడ వ్రాయిస్తున్నాడు. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. భూమి మీద మాత్రమే ధనం సంపాదించిన వాడిని అందరూ ఏమంటున్నారంటే గొప్పోడండి, గొప్పోడండి, గొప్పోడండి. దిద్దుబాటు కలిగిన వాడిని ఎవడు గొప్పవాడు అనడండి. ఈ ప్రపంచం ఒక ధనవంతుడను ఎంత గొప్పవాడు గొప్పవాడు గొప్పవాడను కొనియాడినా దేవుడు ఏమంటున్నాడో తెలుసా, వాడిని గూర్చి నీవు భయపడవలసిన అవసరత లేదు. ఎందుకంటే వాని ఘనత ఇక్కడితో ఆగిపోతుంది. వాని ఘనత ఇక్కడితో ఆగిపోతుంది. వాడు సంపాదించిన ధనాన్ని బట్టి వచ్చిన ఘనతది, దిద్దుబాటుతో వచ్చిన గొప్పతనం కాదది. దేవుని దృష్టిలో అది గొప్పతనం కాదది. అందుకే ఒక ధనవంతుడిని చూపించి దేవుడు ఏమంటున్నాడో తెలుసా, వాడు దిద్దుబాటు దగ్గరకు రాడు, వానికి వాడే పవిత్రుడని అనుకుంటాడు. అలాంటి వాణిని చూసి నీవు భయపడకు, ఎందుకంటే వాని వెంట వాని ఘనత వెళ్ళదు. ఆ తరువాతి మాట నీకు నీవే మేలు చేసుకుంటువని మనుష్యులు నిన్ను స్తుతించినను, తన జీవిత కాలమున ఒకడు తన్ను పొగుడి కొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలెను అని రాయించాడు. చూడండి, నీవు భూమి మీద ఎంత నీతిమంతుడును అనుకున్నా, గొప్పవాడును అని నీకు నీవే సముదాయించుకున్నా, పరలోకమందున్న దేవుడు ఏమంటున్నాడో తెలుసా, ఆ ఘనత ఇక్కడే ఆగిపోతుంది. నీవు ఆపాదించుకున్న ఆ నీతి ఇక్కడే ఆగిపోతుంది, నీ వెంట రాదు. ఎందుకంటే అది దేవుడిచ్చిన నీతి కాదు, నీకు నీవే ఆపాదించుకున్న నీతి. దిద్దుబాటు దగ్గరకు రావాలనే భయంతో ఏమనుకుంటున్నావు, నేను నీతిమంతుడును, నేను పవిత్రుడును, నాకు దిద్దుబాటు అవసరం లేదు అని ఒక మనిషి అనుకుంటున్నప్పుడు ఆ మనిషిని చూసి దేవుడు ఏమంటున్నాడో తెలుసా, నీ ఘనత నీ వెంట రాదు అంటున్నాడు ఆయన. నీకు నీవే స్తుతించుకుంటున్నావా, నీకు నీవే మేలు చేసుకుంటూ మనుషులు నిన్ను స్తుతించినను, తన జీవిత కాలమున ఒకడు తను పొగుడుకునను అతడు తన పితరుల తరమునకు చేరవలను, వారు మరి ఎన్నడను వెలుగు చూడరు. వారికి ఎన్నడూ వెలుగు చూడరు. వెలుగున్న లోకంలోనికి వారు వెళ్ళరు, చీకటి గల లోకంలోనికి వారు వెళ్ళిపోతారు. ఎందుకంటే భూమి మీద వారు అపవిత్రులను ఒప్పుకోలేకపోయారు, భూమి మీద వారు దిద్దుబాటును కలిగి జీవించలేకపోయారు. వారు సంపాదించిన కొద్ది ధనము చేత వారి చుట్టూ ఉన్న వారందరూ వారిని పొగిడారు, వారి చుట్టూ ఉన్న వారందరూ వారిని స్తుతించారు. అయ్యా నీకంటే గొప్పవాడు లేడు, ఎందుకంటే నీ వెనక 500 ఎకరాలు ఉంది. అయ్యా నీకంటే ఎవరు గొప్పవారు లేరు, ఈ గ్రామంలో నీవే గొప్పవాడువు, నీవే ధన సంపన్నుడవు, నీవేం చెబితే అది నెరవేరాలి, నీ చేతి క్రింద 100 మంది పనివారున్నారు, నీవే గొప్పవాడు, నీవే గొప్పవాడు. అందుకే వీడేమనుకుంటాడు, ఓ ఎంతమంది నన్ను పొగుడుతున్నారంటే, ఇన్ని భవంతులు నాకు ఉన్నాయి గనుక, నా వెనక ఎంతో భూమి ఉంది గనుక, నా బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది గనుక, నా చేతి క్రింద పనివారు ఉన్నారు గనుక నేనెందుకు మారాలి. చూసారా, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒక సూది బెజ్జములో ఒంటె దూరిపోవుట సులభం అన్నాడు మహానుభావుడు యేసుక్రీస్తు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడండి, ఎందుకంటే వాని ధనమే పరలోకానికి వానికి అడ్డు. ఈ మహాసభలోనికి ఒక ధనవంతుడిని వచ్చి కూర్చోమనండి, కూర్చోడు. కొట్టుకుంటున్న ఒక ఎమ్మెల్యేని వచ్చి కూర్చోమనండి, కూర్చోడు. అపవిత్రుడైన ఒక ఎంపీని వచ్చి కూర్చోమనండి, కూర్చోడు. ఒక మంత్రిని వచ్చి కూర్చోమనండి, కూర్చోడు. ఒక విద్యావేత్తను వచ్చి కూర్చోమనండి, కూర్చోడు. అందుకే దేవుడు ఈ అవకాశాన్ని ఎవరికి ఇవ్వాలనుకున్నాడో తెలుసా, ఎవరైతే దీనులుగా ఉంటారో, ఎవరైతే మహాలోకానికి ఆహ్వానింపబడతారో, ఎవరైతే దిద్దుబాటును కలిగి ఉండాలనుకుంటారో, ఎవరైతే తమ బ్రతుకులు నేను పాపాత్ముడనని ఒప్పుకొని దేవుని ఎదుట సాష్టాంగపడతారో వారికి ఈ అవకాశం ఇవ్వాలనుకున్నాడు తండ్రి. ఆయనకి ఎవరైనా లెక్కలేదు, దేవుని మాటలకు ఎవరైనా లెక్కలేదు. ఎందుకంటే ధనవంతుడుగా ఆ ధనాన్ని ముష్టిగా పడేసింది ఆయనే. ఆయనే లేకపోతే ధనవంతుడికి ధనం ఎక్కడిది? నీ పంట పండకపోతే నీకెక్కడిది ధనం? అంతేనా కదా? నీకు ఆరోగ్యం లేకపోతే నీకెక్కడిది ధనం? ఒక చిన్న పుండు పెట్టాడు అనుకోండి నీ శరీరంలో, నీ దగ్గర కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా లండన్ నుంచి వైద్యుని పిలిపించుకోవాలి. ఎందుకంటే
మనిషి భూమి మీద అత్యధికంగా ప్రేమించేది తన ప్రాణాన్నే, తన శరీరాన్నే. ఇదే పోతున్నప్పుడు తనకున్న ఆస్తినంతా దాని కొరకు అర్పిస్తాడు, ఇచ్చేస్తాడు. మొత్తం కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చేస్తాడు, తనకున్న జబ్బు నయం చేసుకోవాలనుకుంటాడు. కానీ నయం చేసుకోలేడు, చచ్చిపోతాడు. చూసారా? పరలోకమందున్న దేవుడు తన మనసులో ఉన్న మాటలు ఎంత గాంభీర్యంగా రాయిస్తున్నాడో చూడండి. మానవ జాతి అపవిత్రం అంటే ఒప్పుకోడా ఈ మనిషి? దిద్దుబాటు నీకు అవసరం అంటే దేవుడి మాటలను ఒప్పుకోడా ఈ మనిషి? అందుకే దేవుడు రాయించాడు. ఒక ధనవంతుని చూపిస్తూ ఏమంటున్నాడంటే, భూమి మీద మనుషులందరూ నీ చుట్టూ చేరి నిన్నెంతగా స్తుతించినా, నిన్నెంతగా పొగిడినా, నీవు మాత్రం నీతిమంతుడువు కావు. నీవు చీకటి గల దేశానికి, చీకటి ఉన్న ప్రదేశానికి వెళ్ళిపోతావు అంటున్నాడు. 20వ వచనం, ఘనత నొంది యుండియు బుద్ధిహీనులైన వారు నశించి జంతువులను పోలి ఉన్నారు అని రాయించాడు చూడండి. ఘనత నొంది యుండియు బుద్ధి లేనివారు, భూమి మీద ఎంతో ఘనత నొందిన వారు, భూమి మీద ఎంతో సంపాదన కలిగిన వారు, భూమి మీద పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నవారు, కానీ వారు ఏమైపోతున్నారు? చివరికి దిద్దుబాటు కలిగి లేకుండా జారిపోతున్నారు. వారు పాపాత్ములన్న సంగతిని వారు గ్రహించలేకపోతున్నారు. దేవుని మహాజ్ఞానము చెంతకు వారు రాలేకపోతున్నారు. అందుకే మీరెంత గొప్పగా భూమి మీద బ్రతికినా మీరు బుద్ధి లేక వెళ్ళిపోతున్నారు కనుక మీరు ఎలాంటి వారో తెలుసా? నశించు జంతువులను పోలి ఉన్నారు అంటున్నాడు దేవుడు. నశించు జంతువులను పోలి ఉన్నారు. భూమి మీద ఒక జంతువు ఎలా బ్రతుకుతుందో అలాగే బ్రతుకుతున్నావు. చివరకు నిన్ను నీవు రక్షించుకోలేక నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నావు అంటున్నాడు దేవుడు. ప్రియులారా, దేవుని మనసు, దేవుని ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి. ఇదేనండి దేవుడు మనసు. ఇలా ఉంటాడండి పరలోకంలో ఆయన నోరు విప్పి మాట్లాడితే ఇలా ఉంటుందండి. రోజు ఏదో స్తుతి కీర్తనలు, రోజు ఏదో భజనలు చేసి దేవుడు అలా సంతోషిస్తాడులే అనుకుంటున్నారా మీరు? కాదండి. మానవ జాతిని చూసి, మానవ జాతిని ఉద్దేశించి ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మీరు అపవిత్రులు, మీరు అనీతిమంతులు కనుక వెంటనే దిద్దుబాటు దగ్గరకు రావాలి, వెంటనే దిద్దుబాటు దగ్గరకు రావాలి. యెషయా గ్రంథము 66వ అధ్యాయం మరొక మంచి మాట చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం చివరి భాగం చూడండి జాగ్రత్తగా. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం 2వ భాగం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అంటున్నాడు చూడండి. ధనవంతుని దగ్గరకు దేవుడు వెళ్ళిపోతాడు అనుకుంటున్నారా? ధనవంతుని దగ్గర దేవుడు నివాసం చేస్తాడు అనుకుంటున్నారా? నేను పవిత్రుడను, నేను నీతిమంతుడను, నాకు మార్పు అవసరం లేదు, నాకు దిద్దుబాటు ఏంటి అనుకునేటువంటి గర్వాంతుని దగ్గర దేవుడు నివసిస్తాడు అనుకుంటున్నారా? లేదు. దేవుడు ఎవరి ప్రార్థనలు వింటున్నాడో, దేవుడు ఎవరి దగ్గర ఉండటానికి ఇష్టపడుతున్నాడో, దేవుడు ఎవరికి మహాలోకాన్ని ఇవ్వటానికి ఎప్పటి నుంచి ఆలోచన కలిగి ఉన్నాడో జాగ్రత్తగా మీరు చూడండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో. చూసారా? ఆయన మాటలు వినగానే వణికిపోవాలి. ఏంటండి సమాజంలో ఇప్పటి వరకు ఈ మాటలు ఎవరూ చెప్పలేదండి, ఈ మాటలు నేను విన్నప్పుడు ఈ శరీరంలో వణుకు పడుతుందండి అనేటువంటి వారు ఎవరైనా ఉంటే వారే దేవునికి ఇష్టం. ఏంటండి దేవుని జ్ఞానం ఇలా ఉంది, ఏంటండి దేవుని మాటలు ఇలా ఉన్నాయి, నేను పాపాత్మలను చెప్పటమా దేవుని ఉద్దేశ్యం అని మీరు అనుకుంటే మీరు గర్వానికి చేరువవుతున్నట్టు. ఇక మార్పు మీ చెంతకు రాదు. అందుకే దేవుడు పిలుస్తున్నటువంటి ఈ పిలుపును జాగ్రత్తగా మీరు గమనించండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఆయన మాటలు విని వణుకుచుండునో వానినే దేవుడు దృష్టిస్తున్నాడు. దేవునికి అలాంటి వారు మాత్రమే కావాలి భూమి మీద. మానవ జాతి అపవిత్రం అయిపోయినప్పుడు, దిద్దుబాటు దగ్గరకు మనుషులందరూ రావాల్సిన ఆవశ్యకత ఏర్పడినప్పుడు, మనుషులలో ఎవరైతే విరిగి నలిగిన హృదయము కలవారై ఆయన మాటలు వింటున్నప్పుడు వణికిపోతారో, ఆయన కొరకు బ్రతకాలని ఆలోచనలోనికి వచ్చేస్తారో, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి సిద్ధపడతారో వారినే దేవుడు చూస్తున్నాడు, వారినే దేవుడు దృష్టిస్తున్నాడు. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా దీనిని మీరు నేర్చుకోవాలి.
దిద్దుబాటులోనికి మనం వెళ్ళాలంటే, మనం నిజంగా నీతిమంతులముగా మారాలి అంటే, ఒకప్పుడు అపవిత్రులుగా ఉన్న మనం దేవుని వాక్యం చేత మంచి మార్గంలోనికి తిరిగి తీసుకుని రాబడాలి అంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ మీరు దేవుడు చెబుతున్నటువంటి ఈ మాటలను జాగ్రత్తగా పరిశీలించాలి. దేవుని జ్ఞానాన్ని పొందటానికి, ఆయన కుమారులుగా మీరు మారటానికి, పవిత్రులైపోవటానికి ఆయన మొట్టమొదట ఏమంటున్నాడో తెలుసా? మీరు దీనులైపోవాలి. మీరు విరిగి నలిగిన హృదయం కలిగిన వారుగా మారిపోవాలి. ఆయన మాటలు వింటున్నప్పుడు వణుకుపోవాలి మీరు. అలాంటప్పుడు అలాంటి భయభక్తులు కలిగి ఉన్నవారిని మాత్రమే దేవుడు దృష్టిస్తాడు, దేవుడు చూస్తాడు. దేవుడు అలాంటి వారికి పరలోకం ఇవ్వాలనుకుంటున్నాడు. దానినే దేవుడు భక్తి అంటున్నాడు, దానినే దేవుడు నీతి అంటున్నాడు. అలాంటి వారే దేవునికి కావాలి అంటున్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా మీరు దీనిని అర్థం చేసుకోవాలి. ఇలాంటి వారుగా మీరు కూడా మారాలనుకుంటున్నారా? దేవుని దృష్టిలో నేను కూడా ఉండాలి, దేవుని దృష్టిలో నేను కూడా ఒక నీతిమంతునిగా మారిపోవాలి. నేను ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థనను దేవుడు వినాలి అని మీరు అనుకుంటున్నారా? పరలోకమందున్న దేవుడే మీ వెనక ఉండాలని, మీకు ఒక బలంగా ఆయన ఉండాలని మీరు కోరుకుంటున్నారా? అలా కోరుకున్న వారైతే ఇప్పుడు దేవుడు చెప్పే ఆ మాటను జాగ్రత్తగా మీరు చూడండి. ఎవడు దీనుడై వణుకుచుండునో, ఎవని హృదయం అయితే నలిగిపోతుందో, ఎవడైతే తాను పాపాత్ముడని గ్రహిస్తాడో, ఎవడైతే దిద్దుబాటు దగ్గరకు పరిగెత్తుకుని వస్తాడో, ఎవడైతే దేవుని మాటలు విని వణికిపోతాడో, అలాంటి వాడినే దేవుడు చూడాలి అనుకుంటున్నాడు. దేవుడు తన గ్రంథంలో ఈ మాటలన్నీ అలా వ్రాయిస్తూ ప్రజల్లో మార్పు చూడకపోయేసరికి, ప్రజలు ఎప్పటికీ మారలేదు అనుకునేసరికి దేవుడు పరలోకమందున్న తన కుమారుని భూమి మీదకి పంపించాడు. ఆయన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే ఏదో మతం, యేసుక్రీస్తు అంటే ఒక మత వ్యవస్థాపకుడు, యేసుక్రీస్తు అంటే ఎవరో అనగారిన వరకు నమ్ముకోవలసిన దేవుడు, ఆయన మా దేవుడు కాదు అనుకోకండి. యేసుక్రీస్తు దేవుని తరపున వచ్చిన ఒక మంచి ప్రతినిధి. యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా భూమి మీద అడుగు పెట్టినటువంటి ఒక మహా గొప్ప యోధుడు. ఈ యేసుక్రీస్తును దేవుడు భూలోకానికి పంపిస్తూ 2000 సంవత్సరాల క్రితం మనుష్యులకు నీ ఒక మంచి సూత్రాన్ని నేర్పించాలి అన్నాడు. మానవ జాతి అపవిత్రమైతున్నప్పుడు, మానవ జాతి దిద్దుబాటుకు దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు వారందరికీ నీ బ్రతుకు ద్వారా ఒక మంచి ఉదాహరణ చూపించాలి అన్నాడు. యేసుక్రీస్తును అందుకే పంపించాడు. ఈ యేసుక్రీస్తు భూమి మీదకి ఎలా వచ్చాడో తెలుసా? ఒక దీనుడుగా వచ్చాడు. ఒక పొగరబోతుగా రాలేదు, ఒక గర్వాంధుడుగా రాలేదు, తన చేతిలో అన్ని శక్తులు ఉన్నాయని అందరినీ భయపెట్టడానికి ఆయన రాలేదు. మరి ఎలా వచ్చాడు ఆయన? దీనుడుగా వచ్చాడు. ఇది దీనత్వం వెనుక ఉన్న యథార్థ గాథ. యేసుక్రీస్తు వెనుక ఉన్న ఆ దీనత్వంలో ఉన్న ఆ రహస్యం మీరు ఈరోజు అర్థం చేసుకోవాలి. పరలోకమందున్న దేవునికి కుమారుడుగా భూమి మీదకి వచ్చిన యేసు చాలా గొప్పవాడు, చాలా ఉన్నతుడు. ఆయన గొప్ప అధికారి. ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితేనే వాడిని పట్టుకోలేకపోతున్నాం. కుర్చీ వెరగొట్టేస్తున్నాడు, అసెంబ్లీని రాబస కింద చేసేశాడు, సంత కింద చేసేశాడు. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు ఎలా ఉండాలండి? లోకాలను కలిగించిన వాడు, ఆయన లేకుండా ఏదీ కలగలేదన్నప్పుడు సర్వలోక అధిపతిగా భూమి మీద అడుగుపెట్టిన యేసుక్రీస్తు ఎలా రావాలి, ఎలా ఉండాలి, తన జీవితాన్ని మనుషులకు ఎలా చూపించాలి చెప్పండి. కానీ ఆయన ఎలా వచ్చాడో తెలుసా? ఆయన వెళ్ళబోయే కాలానికి భూమి మీద చూసుకున్నప్పుడు ఒక పేద కుటుంబాన్ని ఎంచుకున్నాడు. యూదుల కుటుంబాలలో ఒక పేద కుటుంబం ఎక్కడ ఉందా అని చూసుకున్నాడు ఆయన. ఎక్కడుంది? మరియ కుటుంబం ఒక పేద కుటుంబం. వారికి వస్తువులు లేవు, వారికి సరైన ఇల్లు లేదు, వారు నన్ను సరిగ్గా చూసుకోలేరు. అయితే నాకు అలాంటి కుటుంబమే కావాలనుకున్నాడు. ఆనాడు యూదులలో ఎందరో గొప్ప గొప్పవారు ఉన్నారు, ఆస్తులు కలిగిన వారు ఉన్నారు. కానీ వారెవరిని ఎంచుకోలేదండి. మరియ కుటుంబాన్ని ఎంచుకున్నాడు. ఒక వడ్రంగి వాణి కడుపున పుట్టడానికి, వడ్రంగి వాణి యొక్క కుటుంబంలో జీవించటానికి ఆయన ఆశపడ్డాడు. ఎందుకంటే మనుషులకు దీనత్వాన్ని నేను చూపించాలి. దిద్దుబాటులోనికి మనిషి అడుగు పెట్టాలి అంటే నేను దీనత్వాన్ని చూపించాలి. నా బ్రతుకులో దీనత్వాన్ని చూపిస్తేనే మనిషి నన్ను చూచి దీనుడిగా మారిపోతాడు అని యేసుక్రీస్తు దీనత్వంలో అడుగుపెట్టాడు. ఏమీ లేని స్థాయిలో ఆయన అడుగుపెట్టాడు.
అపోస్తలుల కార్యములలో ఒక మంచి సందర్భం రాయబడింది. రాణి అయినటువంటి కందాకే క్రింద ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒకనాడు తన రథం మీద వెళుతూ యెషయా గ్రంథాన్ని చదువుకుంటున్నాడు. ఆ యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆయనకు ఒక మంచి పాఠ్యాంశం దొరికింది. దానిని ఒక్కసారి మనం చూద్దాం. సందర్భానికి తగినటువంటి మంచి పాఠం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 32వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 32వ వచనం నుంచి, అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆ నపుంసకుడు లేఖనములో చదువుతున్న భాగమేదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను అని ఒక మాట చదువుతున్నాడు. ఆయన యెషయా గ్రంథాన్ని తీర్చి ఒక మంచి మాట చదువుతున్నాడు. ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండును, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయిను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది అని యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాటను ఈ నపుంసకుడు గుర్తు చేసుకున్నాడు, చదువుతున్నాడు. కానీ దాని వెనక ఉన్న అర్థం ఆ నపుంసకునికి తెలియటం లేదు. అలా చదువుకుంటున్నటువంటి సందర్భంలో అప్పుడు నపుంసకుడు 34వ వచనం, అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు? ఈ యెషయా ప్రవక్త ఈ మాటలు రాశాడు కదా, ఎవరిని గూర్చి ఈ మాటలు రాశాడు? తన్ను గూర్చియా వేరొకరు గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. తెలియదు గనక ఒప్పుకున్నాడు. నాకు ఈ పాఠ్యభాగాన్ని గ్రహించే శక్తి లేదు అని ఒక నపుంసకుడు ఒప్పుకున్నాడు. మంత్రి అతను. ఈ రోజున్న కంత్రి లాంటి మంత్రి కాదు, చాలా గొప్ప మంత్రి. అందుకే ఏమంటున్నాడు? యెషయా గ్రంథంలో నేను చదివిన యొక్క ఈ సందర్భానికి నాకు అర్థం తెలియటం లేదు, ఫిలిప్పు నాకు దయచేసి వివరించవా అని ఫిలిప్పును అడుగుతున్నాడు. ఇప్పుడు ఫిలిప్ ఏం చెబుతున్నాడు చూడండి. అప్పుడు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. యెషయా గ్రంథంలో చదివినటువంటి సందర్భానికి ఫిలిప్పు దానిని గూర్చి వివరిస్తూ నపుంసకునికి ఎవరిని గూర్చి తెలియజేశాడు? యేసుక్రీస్తును గూర్చి తెలియజేశాడు. అంటే ఈ సందర్భం ఎవరిని గూర్చి రాయబడిందన్నమాట? యేసును గూర్చి రాయబడింది. ఏమని రాయబడింది? ఏమని రాయబడింది చూడండి. ఇప్పుడు మరలా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను. యేసుక్రీస్తు ఒక గొర్రె వలె వదకు తేబడ్డాడట. ఒక గొర్రెను చంపే ముందు, దాని మాంసాన్ని మనం స్వీకరించడానికి, దానిని వధ చేసే ముందు దానిని ఎలా మనం ఈడ్చుకుంటూ వస్తామో అలాగే యేసుక్రీస్తును కూడా లోకము కొరకు ఈడ్చుకుని వెళ్ళారు. యెరూషలేము పట్టణంలో 2000 సంవత్సరాల క్రితం. ఎందుకు దానికి ఆయన ఒప్పుకున్నాడు? లోకము కొరకు తాను చనిపోవటానికి, సిలువ మీద మరణించటానికి, తన శరీరాన్ని తూట్లుగా పొడుస్తున్న, రక్తం ఒకవైపు కారుతున్నా, తాను ఏ పాపము చేయకపోయినా ఎందుకు ఆయన దీనికి ఒప్పుకున్నాడో జాగ్రత్తగా మీరు గమనించాలి. మానవ జాతికి ఆయన ఒక గొప్ప సూత్రాన్ని నేర్పిస్తున్నాడు. అపవిత్రులైన మనుష్యులకు దేవుడు ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. మీకు దిద్దుబాటు అవసరము గనక దిద్దుబాటులోనికి మీరు అడుగు పెట్టాలి అంటే మొట్టమొదట మీకు ఉండవలసినది దీనత్వం. మీకు లోబడే తత్వం ఉండాలి. దేవునికి లోబడేటువంటి మనసు మీకు ఉండాలి. దానిని యేసుక్రీస్తు తన జీవితంలో చూపిస్తున్నాడు. చూడండి, వధకు సిద్ధపరచబడిన ఒక గొర్రె పిల్ల వలె ఆయన వధకు తీసుకుని వెళ్ళబడ్డాడు. ఆ కసాయివాని ఎదుట ఈ గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉంటుందో యేసుక్రీస్తు కూడా అలాగే మౌనంగా ఉన్నాడు. ఇది ఎవరిని గూర్చి రాయబడిందంటే యేసుక్రీస్తును గూర్చి రాయబడింది అంటున్నాడు. ఈ యేసుక్రీస్తు తన జీవిత కాలంలో మనుషులకు ఒక మంచి ఉదాహరణగా ఉండటానికి తన బ్రతుకును ఒక పాఠంగా మలిచాడండి ఆయన. అందుకే ఆయన దేవుని కుమారుడు. ప్రపంచంలో యేసుక్రీస్తు వలె బ్రతికినటువంటి ఒక్క మనుషుని మీరు చూపించండి. తరాలన్నీ వెతకండి, చరిత్ర అంతటిని తిరగదోయండి. యేసుక్రీస్తుల దేవునికి దీనత్వాన్ని చూపించి మనుషులందరికీ ఇదిగో ఇదే దీనత్వము అని నేర్పించినటువంటి గట్స్ ఉన్నటువంటి ఒక్కరిని చూపించండి. ఎవ్వరూ లేరండి. యేసుక్రీస్తు సమాజంలో ఎంత ఉన్నతమైన వాడో, ఎంత గొప్పవాడో ఈ మాటలలో మీకు అర్థం కావాలండి. ఆయనను నమ్ముతున్నందుకు, ఆయనను స్వీకరిస్తున్నందుకు, ఆయన మార్గంలో మీరు అడుగు పెడుతున్నందుకు యేసుక్రీస్తును గూర్చి మీరు ఉన్నతంగా తెలుసుకోవాలి. ఈ లోకం మనకు చెప్పలేదు.
ఈ లోకంలో ఎందరో మత ప్రబోధకులు యేసును గూర్చి ఇంత గొప్పగా మనకు నేర్పించలేదు. ఏదో డబ్బు కొట్టుకున్నారు, హల్లెలూయా 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 అనుకుంటూ వెళ్ళిపోయారు. అంతేనా? ఎక్కడైనా యేసుక్రీస్తు సభలు అనగానే మనకు ముఖ్యంగా ఎక్కువగా వినిపించేది ఏంటి చెప్పండి? హల్లెలూయా. ఎవరికీ అర్థం కాదు అది. ఎవరికైనా దేవుని వాక్యం చెబితే విని దానిని అంగీకరించగలిగిన పరిస్థితి ఉండాలి తప్ప ఏదోనండి వీరి గోడ వీరిదే మా గోడ మాదే అనుకోకూడదు కదండి. ఎన్నో సభలు మన చిన్ననాటి నుండి చూస్తున్నాం. సభలో సగం భాగం 50% ఏముంటుంది? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మధ్యలో ఎందుకు హల్లెలూయా అంటున్నాడో తెలియదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా అందరూ హల్లెలూయా చెప్పండి అంటాడు. ఏంటి? ఒక మంచి పాఠాన్ని నేర్పించవా? నీవేమో హల్లెలూయా 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 అనుకుంటున్నావు. పరలోకం నుంచి దేవుడు ఏమనుకుంటున్నాడు? పల్లెలయ్యా 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 అంటున్నాడు ఆయన. పల్లెలను మార్చవా? పట్టణాలను మార్చవా? దేవుని జ్ఞానాన్ని వారందరికీ వివరించవా? నీవేమో దేవుడు పల్లెలయ్యా అంటుంటే హల్లెలూయా. యేసుక్రీస్తుని గూర్చి మనం అర్థం చేసుకోవాలి. ఆయన దీనత్వాన్ని గూర్చి మనకు అర్థం కావాలి. ప్రియమైన వారలారా, ఆయనను గూర్చి రాయబడిన ఒక చక్కని మాట ఇప్పుడు మీకు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం జాగ్రత్తగా చూడండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుంచి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుంచి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. తర్వాత ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. యేసుక్రీస్తును గూర్చి వ్రాయబడిన అమూల్యమైన సంగతులు ఇవి. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి చాలా విధేయత చూపించాడు, చాలా దీనత్వాన్ని కలిగి ఉన్నాడు. ఆయన తన బ్రతుకు కాలంలో ఆయన కుమారుడై ఉండి పాపాత్ముడుగా పుట్టలేదు. ఆయన పాపాత్ముడుగా తన జీవితాన్ని కొనసాగించలేదు. ఆయన మానవ జాతిలో ఒక మానవుడిగా బ్రతకలేదు. దేవుని కుమారుడు, ఒక పరిశుద్ధుడు, పవిత్రుడైన వాడు. అలాంటి వానికి విధేయత ఎందుకు చెప్పండి? అలాంటి వానికి కన్నీళ్ళు ఎందుకు చెప్పండి? అలాంటి వానికి మహారోదన ఏంటి చెప్పండి? అలాంటి వానికి వేదన ఏంటి చెప్పండి? ప్రియమైన వారలారా, ఒక మంచి మాదిరి ఉంచటానికే ఆయన వీటన్నిటినీ జరిగించాడు. ఒక మంచి మాదిరి. సమాజంలో ఉన్న మనుషులు దేవుని లోకానికి చేరాలి అంటే వారు ఎలా జీవించాలో వారందరికీ ఒక ఎగ్జాంపుల్ చూపించాలనుకున్నాడు ఆయన. ఒక ఎగ్జాంపుల్ చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయిన దినములలో ఆయన భూమి మీద బ్రతుకుతున్నప్పుడు, శరీరధారిగా ఆయన ఉన్నప్పుడు రెండవ మరణాన్ని ఆయన తప్పించుకోవటానికి ఎంత జాగ్రత్తగా ప్రయత్నిస్తున్నాడు చూడండి. రెండవ మరణం, తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఆయన ఏం చేస్తున్నాడు జాగ్రత్తగా మీరు చూడండి. ఏంటంటే ఇంతకీ రెండవ మరణం? యేసుక్రీస్తు భూమి మీద మరణించాడని మీరు చెబుతున్నారు కదా, సిలువ మీద ఆయన చనిపోయాడని మీరు చెబుతున్నారు కదా, మరి ఆయనను మరణము నుండి రక్షింపగలవానికి ఆయన ఎందుకు ప్రార్థనలు చేశాడు? ఎందుకు యాచనలు సమర్పించాడు? ఎందుకు ప్రార్థనలు చేశాడు? అంటే ఆయన దేవునిని అడిగింది ఏ మరణం నుండి తప్పించబడటానికి అంటే భూమి మీద సిలువ మరణం నుండి కాదు. రెండవ మరణం అంటూ ఒకటి ఉంది. ఆ రెండవ మరణం నుండి తప్పింపబడటానికి యేసుక్రీస్తు భూమి మీద చేసిన ప్రయత్నాన్ని ఈ 2 వచనాలలో మనకు చూపిస్తున్నాడు. రెండో మరణం కూడా ఉందా? మొదటి మరణానికి ఈ రోజు భూమి మీద ఉన్న మనుషులందరూ భయపడుతున్నారు. మొదటి మరణం ఒకవేళ సంభవిస్తుందని తెలియగానే వారికి ఉన్నదంతా ఇచ్చి ఆ మరణం గట్టెక్కాలనుకుంటారు. దానికి ఎన్నో ఆసుపత్రులు ఉన్నాయి, దాని కొరకే ఎందరో వైద్యులు ఉన్నారు. ఏ రోగం మా చెంతకు రాకూడదని, మొదటి మరణానికి మేము చేరువైపోకూడదని మరణం అంటే భయపడుతూ దానికి వెనక్కి వెళ్ళిపోతున్న మనుషులను ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం. కానీ రెండో మరణం గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? రెండో మరణానికి ఎవరైనా భయపడుతున్నారా? అసలు రెండో మరణం గురించి తెలిస్తే కదా భయపడటానికి, దానిని గురించి ఆలోచించటానికి. అందుకే ముందు దానిని గురించి తెలుసుకుందాం. ప్రకటన గ్రంథం ఒకసారి తీయండి, మరలా ఇక్కడికి వద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం చూడండి.
ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం నుంచి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం నుంచి, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను, వారిలో ప్రతి వాడు తన క్రియలు చొప్పున తీర్పు పొందెను. వారిలో ప్రతి వాడు తన క్రియలు చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము అని రాయబడింది. చూడండి, సరే, భూమి మీద మనుషులందరూ మరణిస్తున్నారు. సముద్రంలో మరణించిన వారు కొంతమంది, భూమి మీద మరణించిన వారు మరి కొంతమంది, గాలిలో మరణించిన వారు మరి కొంతమంది. ఫ్లైట్ ఎక్కుతారు, ఫ్లైట్ కూలిపోతుంది. అంటే ఎక్కడ చనిపోయారన్నమాట? గాలిలో చనిపోయారు. అంతరిక్షంలోనికి వెళ్తారు, ఆ రాకెట్ మరలా తిరిగి రాదు, అంతరిక్షంలో కూలిపోయింది. అంటే అంతరిక్షంలో చనిపోయారన్నమాట. సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు, ఈత కొడుతున్నారు, మధ్యలో మునిగిపోయింది, పడవ మునిగిపోయింది, వారు చనిపోయారు. అప్పుడు వారెక్కడ చనిపోయినట్టు? సముద్రంలో చనిపోయినట్టు. ఇప్పుడు వారిని గురించి ఏమని రాయిస్తున్నాడు చూడండి, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణము పాతాళ లోకము వాటి వశములను మృతులను అప్పగించెను, వారిలో ప్రతి వాడు తన క్రియలు చొప్పున తీర్పు పొందెను. మరణము మృతుల లోకము అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము అని రాయబడింది. చూడండి, ఈ అగ్నిగుండము రెండవ మరణం. మొదటి మరణానికి మనిషి భయపడుతున్నాడు, కానీ భయపడినంత మాత్రాన దాన్ని తప్పించుకోగలడా? 60 ఏళ్ళు వస్తే, 70 ఏళ్ళు వస్తే, 80 ఏళ్ళు వస్తే చచ్చిపోతాడు. ఈజీగా చనిపోతాడు, చాలా సునాయాసంగా చనిపోతాడు. అంతకు మునిపై ఒకవేళ తోక జాడించాడు అనుకోండి, ముందే చనిపోతాడు. అంతేనా కదా? 70 ఏళ్ళ వరకు నేను భూమి మీద ఉండలేను అని ఇంతకు ముందే తోక జాడించాడు అనుకోండి, అధికముగా దుర్మార్గ పనులు చేశాడు అనుకోండి, ముందు వెళ్ళిపోతాడు, తన కాలానికి ముందుగానే వెళ్ళిపోతాడు. మద్యం ఎక్కువగా తీసుకుంటున్నాడు అనుకోండి, రోజు భలే ఉంది దాని నాలుక మీదకి వెళ్ళగానే మరీ మంట పుడుతుందా ఇది అని మంచి తైతిక్కలు ఆడిస్తుంది నా శరీరాన్ని, నేను మామూలుగా అయితే డ్యాన్స్ చేయలేకపోతున్నాను నాగార్జునలాగా, ఈ మద్యం బాటిల్ ఒకటి తీసుకుంటే గనక చిరంజీవిలా మెరుగులు తిరిగిపోతాను అనుకున్నాడు అనుకోండి, ముందే పోతాడు. 80 ఏళ్ళు, 70 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉండడు. వాహనం దొరికింది కదా అని ఎక్సలేటర్ ఫుల్గా రైజ్ ఇచ్చాడు అనుకోండి, కాలంలోకి పోతాడు. అంతేనే కదా? విపరీతంగా ప్రవర్తించాడు అనుకోండి, ముందే పోతాడు. కానీ ఎప్పటికైనా పోతాడు. ఇది మొదటి మరణం. దీనిని తప్పించుకోవటానికి మనిషికి ఆస్కారం లేదు. యేసుక్రీస్తు కూడా మొదటి మరణాన్ని కలిగిన వాడే. కానీ ఆయన ఏ మరణం నుండి తప్పింపబడటానికి ఆలోచిస్తున్నాడు? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఏ మరణాన్ని తప్పించుకోవటానికి ఆయన తండ్రి ఎడల అంత భయభక్తులు చూపిస్తున్నాడు? రెండవ మరణాన్ని తప్పించుకోవటానికి. భూమి మీద మరణించినటువంటి ప్రతి ఒక్కరూ దిద్దుబాటు కలిగి లేకపోతే, పవిత్రులు కాకపోతే వారందరూ రెండవ మరణంలోనికి వెళ్ళిపోవాలి. ఈ రెండవ మరణం శాశ్వతమైన మరణం. ఈ రెండవ మరణం అగ్నిగుండము అని రాయబడింది. ప్రియులారా, జాగ్రత్తగా మీరు దీనిని గురించి ఆలోచించాలి. ఒకవేళ మనిషి అన్నవాడు భూమి మీద దేవుని జ్ఞానాన్ని తెలుసుకున్నవాడైతే వాడు భయపడవలసింది దేనికో తెలుసా? రెండవ మరణానికి. వాడు రెండవ మరణానికి భయపడాలి. ఈ రెండవ మరణానికి భయపడేవాడు ఎలా ఉంటాడో చూడండి. యేసుక్రీస్తు ఒక మాదిరి ఉంచాడు. ఇప్పుడు మరలా ఆ మాటలను జాగ్రత్తగా మీరు చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. పరలోకంలో ఉన్న దేవునికి తన కుమారుడు ఎప్పుడు అనుగ్రహింపబడ్డాడో, ఎప్పుడు అంగీకరింపబడ్డాడో మీరు జాగ్రత్తగా చూడండి. నిత్య జీవం ఆయనకు ఎప్పుడు అనుగ్రహింపబడిందో, సర్వాధికారం ఆయనకు ఎప్పుడు ఇవ్వబడిందో మీరు జాగ్రత్తగా ఈ మాటలలో చూడండి. అలాగని ఆయన చిన్నవాడు కాదు, ఆయన కుమారుడు. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను అని వ్రాయబడింది. చూడండి, అంటే యేసుక్రీస్తు జీవితాన్ని భూమి మీద మీరు ఒక్కసారి చూసినప్పుడు, తాను శరీరధారిగా ఉన్న దినములన్నిటినీ మీరు జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆయన తన జీవితంలో ఏం చూపించాడన్నమాట? విధేయత చూపించాడు, దీనత్వాన్ని చూపించాడు, భయభక్తులను చూపించాడు, మహారోదనతో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు, కన్నీళ్లు కార్చాడు. అంత అవసరం అయితే ఆయనకు లేదు. భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తుకు
దేవుని కుమారునిగా అంత గొప్ప హోదా కలిగినటువంటి యేసుక్రీస్తు ఇవన్నీ చేయవలసినటువంటి అవసరత ఆయనకు లేదు. కానీ ఎందుకు చేశాడో తెలుసా? మానవాళిని ప్రేమించాడు ఆయన. భూమి మీద ఉన్న మనుషులు పొరపాటు పడకుండా వారు మహాలోకానికి చేరాలి అంటే ఎంత దీనత్వాన్ని కలిగి ఉండాలో అన్నదానిని నేర్పించటానికి యేసుక్రీస్తు దీన్ని అంతటిని పాటించాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగిన ఒక మంచి సన్నివేశాన్ని బైబిల్లో రాయించాడండి దేవుడు. సాధారణంగా మీరు ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది? మామూలుగా మీరు ప్రార్థన చేసుకుంటారు, దేవుణ్ణి అది అడుగుతారు, ఇది అడుగుతారు, మీ కోరికలన్నీ చెప్పుకుంటారు, ఆ తర్వాత ప్రార్థన ముగించేస్తారు, వెళ్ళిపోతారు. కానీ యేసుక్రీస్తు ప్రార్థన ఎలా ఉందో చూస్తారా? చూడండి ఒక్కసారి జాగ్రత్తగా మీరు దాన్ని చూడాలి. లూకాసు వార్త 22వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 45వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము 44వ వచనం జాగ్రత్తగా చూడండి. 44వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము 44వ వచనం. ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా, ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఎలా వ్రాయబడిందో చూడండి. దేవుడంటే ఇలా ఉండాలి. మీరు నమ్మే దేవుడంటే ఇలా ఉండాలండి. మిమ్మల్ని రక్షించేవాడుగా ఉండాలి, మీకు దీనత్వాన్ని నేర్పించేవాడుగా ఉండాలి, మీకు ఒక మాదిరిగా ఉండాలి. యేసుక్రీస్తు బంగారాన్ని ధరించుకుని మీ ముందు కనిపిస్తున్నాడా? యేసుక్రీస్తు వరాలను అనుగ్రహిస్తున్నటువంటి ఒక వర దేవతగా మీ ముందు కనిపిస్తున్నాడా? యేసుక్రీస్తు భూమి మీద ఇప్పుడు తింటే తర్వాత అరిగిపోయి తర్వాత బహిర్భూమిలో విడువబడేటువంటి ఆహార పదార్థాలను నీకు ఇచ్చి నీ కడుపు ఆకలి తీర్చేటువంటి ఒక చిన్ని దేవుడిగా కనిపిస్తున్నాడా? నో. యేసుక్రీస్తు మహానుభావుడు. యేసుక్రీస్తు ప్రపంచంలో అత్యున్నతుడు. అందుకే ఆయనకు సర్వాధికారం ఇవ్వబడింది. ఏం చేస్తున్నాడు చూడండి. ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. ఆయన దేవుని కుమారుడు అయినా ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తపు బిందువలే ఆయను అని రాయబడింది చూడండి. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మరింత వేదన పడుతున్నాడు, మరింత ఆతురముగా ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆ వేదనను మనకు తెలియచేయటానికి, ఆయన శరీరంలో ఉన్న ఆ ఆతురతను మనకు తెలియచేయటానికి ఏమని రాయబడిందో తెలుసా? ఆయన చెమట ఎలా కారుతుంది అనుకుంటున్నారు? రక్తపు బిందువుల వలె కారుతుంది. సాధారణంగా మన శరీరంలో ప్రవహిస్తున్నదంతా రక్తమే. శరీరాన్ని మనం ఇలా కోసుకుంటే అందులోంచి వచ్చేది చిమ్మేది రక్తమే, నీళ్లు కాదు. కానీ మన శరీరం పైనుంచి చెమట మాత్రమే బయటకు వస్తుంది. స్వేదరంధ్రాలు అంటారు వీటిని. మన శరీరం నిండా ఉంటాయి అవి. మనం కష్టపడినప్పుడు, మనం ఆతురపడినప్పుడు, మనం వేదన పడినప్పుడు మన శరీరం నుంచి చెమట వస్తుంది. ఒక పొలంలోనికి వెళ్ళి ఒకడు పని చేస్తున్నాడు అనుకోండి, చెమట కారుస్తాడు, ఎందుకంటే కష్టపడుతున్నాడు గనక. ఒక సిమెంట్ పని చేస్తున్నారు అనుకోండి, చెమట కారుస్తారు, కష్టపడుతున్నారు గనక. ఎండలో మీరు నడుస్తున్నారు అనుకోండి, చెమట కారుస్తారు, కష్టపడుతున్నారు గనక. అదే ఏసీలో ఉంటే చెమట బయటకు రాదు. ఒక ఫ్యాన్ కింద కూర్చుంటే చెమట బయటకు రాదు. ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ తోగుతున్నారు అనుకోండి, చెమట. బట్టలన్నీ ఉతుకుతున్నారు అనుకోండి, చెమట. వంట చేస్తున్నారు అనుకోండి, చెమట. అగ్గి దగ్గర ఉంటారు కనుక, పొయ్యి దగ్గర ఉంటారు కనుక కష్టపడుతున్నారు, చెమట కారుస్తున్నారు. కానీ ఈ కష్టం యేసుక్రీస్తు పడిన కష్టం ముందు పోల్చితే చాలా చిన్నది. ఎందుకంటే మనం కష్టపడుతున్నప్పుడు అందులో నుంచి వచ్చే చెమట నీరు మాత్రమే. దట్ ఈస్ H2O, ఉప్పు నీరు బయటకు వస్తుంది. కానీ యేసుక్రీస్తు ఆతురపడి వేదన పడి ఆయన పరలోకమందున్న తండ్రికి విధేయత చూపిస్తూ దీన మనస్కుడై ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన శరీరంలో నుండి ఏం కారుతుందో తెలుసా? రక్తం కారుతుంది. అది ఒక శరీరాన్ని కోస్తే, చర్మాన్ని చీల్చితే వచ్చిన రక్తం కాదు, స్వేద రంధ్రాలలోంచి బయటకు వచ్చిన రక్తం. అంటే చెమటగా మారటానికి ఆస్కారం లేదండి. లోనున్న రక్తం రక్తంగానే బయటపడుతుంది. లోనున్నటువంటి రక్తం చెమట బిందువుల రూపంలో రక్తపు బిందువులుగా నేల మీద పడుతుందండి. ఆ సందర్భాన్ని దేవుడు వ్రాయించి ఇదిగో యేసుక్రీస్తు ఇంత గొప్పగా కష్టపడ్డాడు అని మనకు తెలియజేస్తున్నాడు. హీఈస్ గాడ్. ఆయన దేవుడు. ఈ దేవుడు ప్రపంచ మానవాళికి ఏమి నేర్పిస్తున్నాడో తెలుసా? మీ కన్న తండ్రి అయిన దేవుని ఎడల మీరెంత భయభక్తులు కలిగి ఉండాలంటే మీ చెమట రక్తముగా మారేంతగా మీరు వేదన పడాలి, కష్టపడాలి. మీరు అంతగా దేవుని వేడుకోవాలి. విరిగి నలిగిన మనసుతో దీనత్వాన్ని మీరు ప్రదర్శిస్తే తప్ప పరలోకమందున్న తండ్రి మీ ప్రార్థనలు అంగీకరించడు.
పరలోకాన్ని సాధించటం అంటే, రెండవ మరణాన్ని తప్పించుకోవటం అంటే, జీవలోకాన్ని మనం పొందటం అంటే అంత సులభం అనుకుంటున్నారా? యేసు తన జీవితంలో దానినే చూపించాడండి. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు దీనినే మనకు చూపించాడండి. పరలోకానికి మీరు ఏగిపోవాలి అంటే గనుక, మీరు నీతిమంతులుగా తిరిగి మారాలి అంటే గనుక, దిద్దుబాటులోనికి మీరు రావాలి అంటే గనుక మీరు ఇంతగా ప్రయత్నించాలి. దీనత్వాన్ని మీరు కలిగి ఉండాలి. లోబడే తత్వం, విధేయతను మీరు చూపించాలి. అలా చూపిస్తే తప్ప మీరు పరలోకానికి వెళ్ళలేరు అంటున్నాడు ఆయన. చివరగా మంచి మాట చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఎక్కడైనా విన్నారా? మిమ్మల్ని రక్షించటానికి వచ్చిన ఒక దేవుడు మీ కొరకు బాధపడుతున్నాడు అని ఎక్కడైనా విన్నారా? నేర్చుకోవాలి మీరు. మానవ జాతి అపవిత్రము గనుక దిద్దుబాటులోనికి రావాలని అభిలషించే ప్రతి ఒక్కరూ దీనిని నేర్చుకోవాలి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు. ఎందుకంటే ఆయన మీకు మాదిరి. ఆయన మీకు మాదిరి. మాస్టర్ ఎందుకు తీసుకుంటాడు? ఒక చాక్ పీస్ ఎందుకు తీసుకుంటాడు? బోర్డు మీద లెక్క ఎందుకు చేస్తాడు? ఒక ఎగ్జాంపుల్ లెక్క ఎందుకు చేస్తాడు? తానే పరీక్షలు రాయాలని కాదు, తానేదో 10th క్లాస్ మార్కు లిస్ట్ పొందాలని కాదు, మీ అందరి కోసం. క్లాసులో 60 మంది ఉన్నారు, క్లాసులో 100 మంది ఉన్నారు. వీరందరి కోసం నేను ఈ లెక్క చేయాలి, తప్పదు. ఎందుకంటే నేను చేస్తే తప్ప వీరు నేర్చుకోరు. తమ పాఠ్య పుస్తకాలలో వారు దానిని రాసుకోరు. నోట్ పుస్తకంలో దానిని అంతా ఎక్కించుకోవాలంటే మాస్టారు లెక్క ఎలా చేస్తున్నారో జాగ్రత్తగా వీరు పరిశీలిస్తారు, దాన్ని నేర్చుకుంటారు. మా మాస్టారు చక్కగా లెక్క చేశారు గనక, దానికి సాధన తీసుకుని వచ్చారు గనక నేను కూడా లెక్క చేయాలి. నేను ఇప్పుడు పరీక్ష రాయాలి, నేను పాస్ అవ్వాలి. మాస్టారు పరీక్ష రాయవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి రెండో మరణాన్ని తప్పించుకుని జీవలోకానికి మరలా వెళ్ళవలసిన అవసరం లేదండి. ఆయన అప్పటికే దేవుని కుమారుడు. ఆయన కుమారుడు, దేవత్వాన్ని కలిగిన వాడు. పాపపు ప్రపంచానికి ఆయనకు సంబంధం లేదు. భూమి మీద పవిత్రుడుగా జీవించిన వాడు ఆయన. ఆయన ఎందుకు ఏ కపటము లేదు. అలాంటి వాడు ఎందుకు బాధపడ్డాడు చెప్పండి? ఎందుకు వేదన అనుభవించాడు చెప్పండి? మాదిరి ఉంచటానికి, ప్రపంచ మానవాళికి భక్తిని నేర్పించటానికి, దిద్దుబాటు ఎలా కలిగి ఉండాలో ప్రపంచ మానవాళికి నేర్పించటానికి ఆయన ఈ విధంగా జీవించాడు. చూడండి ఏమంటున్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. తన అడుగుజాడల యందే మీరు కూడా నడుచుకోవాలని మీ కొరకు యేసుక్రీస్తు ఒక మాదిరి ఉంచాడు. ఒక మార్గాన్ని మనకు చూపిస్తున్నాడు ఆయన. దిద్దుబాటు ఎవరి దగ్గర దొరుకుతుంది? ఎలా బ్రతికితే నా బ్రతుకును నేను దిద్దు చేసుకోగలను, మంచిగా మార్చుకోగలను, దేవుని మార్గంలో నడవగలను అని మీరు కోరుకుంటే, మీరు అడిగితే యేసుక్రీస్తు మీకు ఉదాహరణగా కనిపిస్తున్నాడు. ఆయన అడుగు జాడల యందు మీరు నడుచుకోవాలి. ఆయన పాపము చేయలేదు. ఆయన యందు ఏ కపటము లేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనను అని రాయబడింది. చూడండి, దేవుడండి, దేవుని కుమారుడిగా భూమి మీద బ్రతికిన వాడండి. మహాలోకాన్ని స్వతంత్రించుకోవటానికి భూమి మీద తన బ్రతుకును ఎలా జీవిస్తున్నాడో చూడండి. ఆయనను శ్రమ పెట్టారు, ఆయనను బాధ పెట్టారు, ఆయనను సిలువ వేశారు. కానీ ఆయన పల్లెత్తు మాట కూడా ఎవరిని ఏమనటం లేదు. ఎందుకో తెలుసా? దీనత్వం. ఎందుకో తెలుసా? నేను మహాలోకానికి వెళ్ళాలి, పైనున్న ఊర్ధ్వ లోకానికి నేను వెళ్ళాలి. రెండవ మరణాన్ని నేను తప్పించుకోవాలి. ఈ మరణం నాకు ఎలాగూ సంభవిస్తుంది, సులువు మీద నన్ను చంపేస్తారు. ఈ మరణాన్ని నేను ఎలాగూ తెచ్చుకోవాలి. కానీ పరలోకంలో దేవుని దగ్గరకు నేను వెళ్లకుండా పాతాళ లోకానికి నేను జారిపోతే నేను భూమి మీదకి వచ్చి ప్రయోజనం ఏంటి? అందుకే నేను దానిని సాధించాలి అంటే ఇక్కడ నేను దేవునికి దీనత్వాన్ని చూపించాలి అనుకున్నాడు. అందుకే ఎవరు ఎన్ని చేసినా, ఎంతగా హింసిస్తున్నా ఆయన నోట ఏ కపటము రాలేదండి. ఎవరిని ఆయన నిందించలేదండి. ఆనాటి ప్రజలు చాలా మూర్ఖులు. యేసుక్రీస్తును చంపాలనుకున్నవారు, యేసుక్రీస్తును హింసిస్తున్నవారు చాలా అవివేకులు. కనుక వారు ఏమనుకున్నారో తెలుసా? ఎన్ని అద్భుతాలు చేశాడు ఈయన, దేవుని కుమారుడు. చనిపోయిన వారిని సైతము ఆయన తిరిగి లేపాడు, సమాధిలోంచి తీసుకుని వచ్చాడు. కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు లేని వారికి కళ్ళునిచ్చాడు. 2 చేపలు 5 రొట్టెలతో 5,000 మందికి ఆహారాన్ని పెట్టాడు. ఈయన చాలా గొప్పవాడు కదా. సముద్రం మీద నడిచినవాడు, నీటి మీద నడిచినవాడు కదా.
రోగులందరినీ స్వస్థపరిచిన వాడు కదా, ఈ సిలువ మీద నుండి తన్ను తాను రక్షించుకోలేడా? తన్ను తాను ఈ సిలువ మరణం నుండి, ఈ బాధల్లో నుండి తప్పించుకోలేడా అని అందరూ ఆనాడు ఆయనను అపహసిస్తున్నారు. కానీ ఆయన తన మనసులో ఏమనుకుంటున్నాడు? నేను దీనత్వాన్ని చూపించాలి, ఈ ప్రజలందరికీ ఒక మాదిరిగా ఉండటానికి నేను సిలువనెక్కాను తప్ప, ఈ మనుషులందరూ ఎలా దిద్దుబాటును కలిగి ఉండాలో నేర్పించడానికే ఈ సిలువ మరణాన్ని నేను అనుభవిస్తున్నాను తప్ప, నాకు బలం లేక కాదు, నాకు శక్తి లేక కాదు, ఈ సిలువ మీద నుంచి దిగలేక కాదు. చూడండి ఒక మంచి మాట, ఆ సందర్భాన్ని ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 39. మత్తయి సువార్త 27వ అధ్యాయము 39వ వచనం. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము. ఏమంటున్నారు చూడండి ఆ రోజు యేసుక్రీస్తుని, సిలువ మీద వేలాడుతున్న యేసుక్రీస్తుని చూచి ఆ మార్గంలో వెళుతున్న వారందరూ యేసుని చూచి ఏమంటున్నారు చూడండి, దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానని నీవే కదా చెప్పావు నీవు భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు. ఇప్పుడు సిలువ మీద నుంచి నిన్ను నీవు రక్షించుకోలేవా? యూదులందరూ, సైనికులందరూ నిన్ను హింసిస్తున్నప్పుడు నిన్ను నీవే కాపాడుకోలేవా అని ఆయనను అపహసిస్తున్నారు చూడండి. దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించెను. చనిపోయిన వారిని తిరిగి లేపాడు, లాజరు సమాధిలో ఉంటే తిరిగి లేపాడు. 3 దినములు అయిపోయినా సరే సమాధిలోంచి తిరిగి లేపాడు కదా. ఒక విధవరాలి కుమారుని తిరిగి బ్రతికించాడు కదా పాడి మీద మోసుకుని వెళుతున్నప్పుడు. వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము. వారు దేవుని యందు విశ్వాసముంచెను. నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్పిరి. చూసారా ఆ రోజు జరిగిన సందర్భం. యేసుక్రీస్తు మనసులో ఆయన ఏమని భావిస్తున్నాడో, యేసుక్రీస్తు ఎందుకు సిలువ మీద బాధ అనుభవిస్తున్నాడో ఆనాటి మనుషులకు తెలిసిందంటారా? ఆ మార్గంలో వెళుతున్నటువంటి అపహాసకులకు తెలిసిందంటారా? శాస్త్రులకు, పెద్దలకు, సైనికులకు, తనతో పాటు సిలువ వేయబడినటువంటి దొంగలకు ఈ విషయం అర్థమైందంటారా? వారందరూ అపహసిస్తున్నారు. మీలో కొంతమంది ఒకవేళ అలాగే అపహసిస్తూ ఆ భావనతో ఉండి ఉండొచ్చు. యేసుక్రీస్తు ఎందుకంటే సిలువ వేయబడాలి? అందరినీ రక్షించాడు కదా, అద్భుతాలు కలిగిన వాడు కదా, శక్తి కలిగిన వాడు కదా, ఎందుకు తన ప్రాణాన్ని ఇచ్చేశాడు ఆయన అని ఒకవేళ మీరు సందేహిస్తున్నారేమో. మీ కొరకే పిచ్చోళ్ళారా, మనందరూ కొరకే ఆయన అశక్తుడుగా మిగిలిపోయాడు. అందులో ప్రపంచ మానవాళిని అందరినీ రక్షించడానికి, ఏ మనిషి నశించిపోకూడదని తన బ్రతుకును ఎలా సరిదిద్దుకోవాలో నేర్పించడానికి యేసుక్రీస్తు ఒక అశక్తుడుగా సిలువ మీద ప్రాణాన్ని ఇచ్చాడు. చేతకాని వాడే కాదు, తన యొద్ద ఏ శక్తి లేక కాదు. నిజంగా శక్తులు ఉన్నప్పుడు, నిజంగా మీ దగ్గర అద్భుతాలు ఉన్నప్పుడు మీరు ఊరుకుంటారా? ఎవరైనా మిమ్మల్ని హింసిస్తే మీరు ఊరుకుంటారా? వెంటనే మీ శక్తిని అంతా ప్రదర్శిస్తారు. కాదండి, పరలోకమందున దేవుని కుమారునికున్న మనసు అది కాదండి. దీనత్వాన్ని కలిగి ఉండాలి, లోబడే తత్వాన్ని కలిగి ఉండాలి. అప్పుడే మీరు పరలోకానికి అర్హులు, అప్పుడే మీరు నీతిమంతులుగా మార్చబడటానికి అర్హులు. ప్రియులారా, దేవుని మనసు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మానవ జాతి పవిత్రం కాదన్నప్పుడు మీరు వెంటనే లోపడాలి, వెంటనే తలదించాలి. అవును తండ్రి, నేను పవిత్రుడను కాను, మరి ఏం చేయాలి? నీవు దిద్దుబాటును కలిగి ఉండాలి అంటున్నాడు దేవుడు. ఈ దిద్దుబాటును ఎలా కలిగి ఉండాలి తండ్రి? నీవు మొట్టమొదటి దీనుడు అయిపోవాలి, నీవు మొట్టమొదటి విధేయతను చూపించాలి. పరలోకమందున దేవుని గూర్చిన జ్ఞానాన్ని నేర్చుకోవటానికి నీవు చేతులు కట్టాలి, నీవు మోకాళ్ళు వేయాలి, నీ విధేయతను నీ తండ్రికి చూపించాలి. అప్పుడు నీ యందు దృష్టి పెడతాడు ఆయన. రెండవ మరణాన్ని తప్పించుకునే అవకాశాన్ని నీకు కల్పిస్తాడు ఆయన. ఒక మాదిరిని అందుకే ఉంచాడు ఆయన. తన కుమారుడు యేసుక్రీస్తును భూమి మీదకి పంపించి ఒక ఉదాహరణగా ఎందుకు చూపిస్తున్నాడంటే, మనమందరము ఆయన అడుగు జాడల యందు నడుచుకుని ఆ మహాలోకాన్ని స్వతంత్రించుకోవటానికేనని మీరు మర్చిపోకండి. ఇక మిగిలిన ఏ ఉద్దేశంతోనూ యేసుక్రీస్తు భూమి మీదకి రాలేదు. కేవలం ఆయన ఉద్దేశం ఇదే, మానవ జాతిని రక్షించాలి, అపవిత్రమైన మానవ జాతిని తిరిగి తండ్రి ఉన్న లోకానికి తిరిగి చేర్చాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఆయన వచ్చాడు. చిన్ని చిన్ని వరాలు అనుగ్రహించడానికి ఆయన రాలేదండి. ఏదో భూమి మీద చిన్ని చిన్ని కోరికలు తీర్చడానికి ఆయన రాలేదండి. ఎందుకంటే ఇది శాశ్వతం కాదు, ఇది చాలా చిన్న జీవితం,
దిస్ ఈజ్ వెరీ వెరీ టెంపరీ లైఫ్. చాలా చిన్న జీవితం ఇది. ఈ చిన్న జీవితంలో ఏదో ఒక రోజు 2 రోజులు సుఖం కోసం మీకేదో దీవెనలు ఇవ్వమంటారా? మీకేదో స్వస్థత ప్రార్థనలు చేయమంటారా? మీకేదో మేలు కలగటానికి ఏమైనా మంచి మాటలు చెప్పమంటారా? శరీర సుఖానికి సంబంధించినటువంటి మాటలను, మీరు ఆనందించే మాటలను మీకు చెప్పమంటారా? లేదు లేదు. అనంతకాలం మీరు అనుభవించబోయే ఆ మహాలోకంలోనికి మీరు వెళ్ళటానికి కావలసినటువంటి జ్ఞానమును మాత్రమే ఆయన చెప్పాలనుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి దీనత్వాన్ని ప్రదర్శించాడు. మహావేదనతోనూ, రోదనతోనూ, కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలవాడై విధేయతతో పరలోకమందున్న తండ్రి మనసు గెలిచాడు. ఒక మాదిరి ఉంచి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తును చూచిన ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఆయన అడుగు జాడలయందు నడుచుకుంటే దిద్దుబాటు తప్పనిసరిగా ఆయన వలన మీకు అనుగ్రహింపబడుతుంది. రేపటి దినాన్న మిగిలిన సంగతులు మీకు చెబుతాను. తలలు వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ చక్కని జ్ఞానము కొరకు మానవ జాతి పవిత్రము కాదు అన్నప్పుడు వారికి దిద్దుబాటును ఎలా అనుగ్రహించాలో మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మాకు తెలియజేసినందులకు మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాం. ప్రియ తండ్రి, ఆయన మా కొరకు ఉంచిన మార్గము, ఆ అడుగుజాడల యందు మేము కూడా నడుచుకొనగలుగుటకు మాకు సహాయం చేయండి. ఇప్పటి వరకు ఈ జ్ఞానం మా చెంత లేక, దీనిని మేము వినలేక తండ్రి తప్పు మార్గంలోనే ఉండిపోయాం. దయచేసి మమ్మల్ని క్షమించి తండ్రి, అపవిత్రులుగా ఉన్న మమ్మను మీరు స్వీకరించి దిద్దుబాటును మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాం. ఈ 2వ దినం మీరు అనుగ్రహించినటువంటి చక్కని మాటలు, వాటిలో ఉన్న పరమ జ్ఞానమును తండ్రి మేము నేర్చుకున్నాం. వాటిని మా బ్రతుకు కాలంలో పాటించగలుగుటకు, మా తుది శ్వాస వరకు ఈ జ్ఞానమును విడిచిపెట్టకుండా ఉండగలుగుటకు మాకు సహాయం చేయండి. మీరు నేర్పించినది మతము కాదని, అది ఎవరో విశ్వసించదగినది కాదని, ప్రపంచ మానవాళికి తండ్రి అయిన దేవునిగా మీరు ఒక్కరు ఉన్నారని గమనించిన వారమై తండ్రి, ఈ మహాజ్ఞానమునకు చేరువై మీరిచ్చిన అవకాశమును వినియోగించుకొనగలుగుటకు మా అందరికీ సహాయం చేయండి. తండ్రి, ఇంత మంచి కార్యక్రమంలో చేయూతనిచ్చినటువంటి మీ కుమారుడు దాసును తండ్రి, ఆయన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో చేయగలగటానికి, సమాజాన్ని మేల్కొల్పటానికి, దుష్ట సమాజముగా బ్రతుకుతున్నటువంటి నాయన ఈ లోకాన్ని, ఈ ప్రపంచాన్ని మార్చగలగటానికి మరిన్ని మంచి కార్యక్రమాలు జరుగు నిమిత్తము చేయూతనిచ్చేవారుగా ఉండుటకు వారికి, మిగిలిన వారందరికీ సహాయం చేయండి. తండ్రి, ఎవరైతే నిజముగా దీనులై తండ్రి ఈ ప్రార్థన యందు ఏకీభవిస్తున్నారో, మీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఆశపడుతున్నారో, అపవిత్రులను ఒప్పుకొని దిద్దుబాటు కొరకు ఎదురు చూస్తున్నారో, వారందరినీ మీరు దృష్టించి వారి ప్రార్థనను అంగీకరించండి. తిరిగి దూర ప్రాంతాలకు వెళ్ళుచుండగా వారి ప్రయాణంలో వారిని కాపాడండి. మరలా రేపటి దినం సకాలానికి మేము చేరుకొని మరిన్ని సంగతులు, ముగింపు సంగతులుగా మీరు చెప్పబోయే మహాజ్ఞానాన్ని వినటానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన పరలోకమందున్న మీ సన్నిధికి చేరుస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు.